జై గురుదేవ్ దత్త. జెమిని టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి దివ్య జ్యోతిషం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు కార్యక్రమంలో మొదటిగా పంచాంగ విశేషాలు, ద్వాదశ రాశుల ఫలితాలు, సమస్య పరిష్కారంలో ప్రేక్షకుల జాతక సమస్యలకు పరిహారాలు మరియు జ్యోతిషం సందేహాల గురించి తెలుసుకుందాం. మొదటిగా పంచాంగం విశేషాలు. తేదీ 15 ఫిబ్రవరి 2025 శనివారం. శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, మాఘమాసం, బహుళపక్షం. తేదీ తదియ రాత్రి 11:52:41 వరకు. నక్షత్రం ఉత్తర రాత్రి 1:39:16 వరకు. వర్జ్యం ఉదయం 7:06:16 నుండి 8:52:16 వరకు. దుర్ముహూర్తం ఉదయం 6:43:26 నుండి 8:15:51 వరకు. అమృత గడియలు సాయంత్రం 5:42:16 నుండి రాత్రి 7:28:16 వరకు. రాహుకాలం ఉదయం 9:36:42 నుండి ఉదయం 11:03:20 వరకు. ఇవి నాటి పంచాంగ విశేషాలు. తదుపరి ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం. మొదటిగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారికి వృత్తి వ్యాపారం మందు లాభాలతో కూడినటువంటి అభివృద్ధి ఉంటుంది. విదేశీ వ్యాపారం మందు నూతన ఆలోచనలు వస్తాయి. వృత్తి వ్యాపార పరంగా ప్రయాణాలు అందరికీ లాభసాటిగా ఉంటాయి. కళాకారులకు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. వస్త్ర వ్యాపారస్తులకు వ్యాపారాలు బాగున్నప్పటికీ తోటి వారి నుంచి గట్టి పోటీ ఎదురవుతుంది. రియల్ ఎస్టేట్ రంగం వారికి స్థలాలు కొనుగోలు చేస్తున్నప్పుడు తగిన జాగ్రత్తలు అవసరమవుతాయి. ఉద్యోగస్తులు తమ యొక్క ప్రతిభను కనబరుస్తారు. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు పెయింట్ ఇండస్ట్రీ, ఎఫ్ఎంసీజీ, మైనింగ్ రంగంలో పెట్టినట్టయితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో జీవిత భాగస్వామికి వృత్తి వ్యాపార పరంగా అనుకూలంగా ఉంటుంది. సంతానం యొక్క ప్రవర్తనలో మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు కుంకుమ వర్ణం, అదృష్ట సంఖ్య 7. ఈరోజు మీరు గణపతిని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి వృషభ రాశి. ఈరోజు వృషభ రాశి వారికి వృత్తి వ్యాపారం ముందు అభివృద్ధి బాగుంటుంది. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. శత్రుజయాన్ని పొందుతారు. లాభాలతో కూడినటువంటి మంచి ఫలితాలు పొందుతారు. వ్యాపార అభివృద్ధి కొరకు చేసేటువంటి ప్రయత్నాల్లో సఫలీకృతులు అవుతారు. రాజకీయ రంగం వారికి ప్రభుత్వ అధికారులతో ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. కన్స్ట్రక్షన్ రంగం వారికి అనుమతులు సాకారం అవుతాయి. విదేశీ వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగస్తులకు అధికారులకు సహాయ సహకారాలతో అన్ని పనులు పూర్తవుతాయి. మార్కెటింగ్, సేల్స్ రంగాల వారికి ఉద్యోగ ఉన్నతి సూచిస్తుంది. స్త్రీలకు వృత్తిరీత్యా పై అధికారులకు ప్రోత్సాహం లభిస్తుంది. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు షిప్పింగ్, పవర్, ఎంటర్టైన్మెంట్ రంగంలో పెట్టినట్లయితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో సోదరి సోదరుల మధ్య అవగాహన లోపించడానికి అవకాశం కలదు. తద్వారా చిన్న చిన్న సమస్యలు ఎదురవుతాయి. తల్లి యొక్క సలహాలు, సూచనలు మీకు మేలు కలిగిస్తాయి. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు బూడిద వర్ణం, అదృష్ట సంఖ్య 4. ఈరోజు మీరు దుర్గమ్మ వారిని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి మిథున రాశి. ఈరోజు మిథున రాశి వారికి వృత్తి వ్యాపారం ముందు మీకు కలిగినటువంటి ఆలోచనలను సవ్యంగా అమలుపరచలేకపోవటం వలన అనుకున్న ఫలితాలు పొందలేరు. వ్యాపార భాగస్వాముల మధ్య చిన్నపాటి విభేదాలు సూచిస్తున్నాయి. కళాకారులకు, చిత్రరంగం వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ప్రభుత్వం నుండి గుర్తింపు లభిస్తుంది. రాజకీయ నాయకులు అనుకోని వ్యాఖ్యలు చేయటం వలన ఇబ్బంది ఎదుర్కొంటారు. ఉద్యోగస్తులు అధికారులకు ప్రోత్సాహాన్ని పొందుతారు. సహోద్యోగుల సహాయ సహకారాలతో అన్ని పనులు పూర్తవుతాయి. నిరుద్యోగులు రాసినటువంటి ఇంటర్వ్యూల ఫలితాలు అనుకూలిస్తాయి. ఆర్థికంగా మంచి ఫలితాలు పొందుతారు. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు టెక్స్టైల్, ఇన్సూరెన్స్, ఎఫ్ఎంసీజీ రంగంలో పెట్టినట్లయితే మంచి ఫలితాలు కలుగుతాయి. కుటుంబంలో ఆనందంగా ఉంటారు. భార్యాభర్తల మధ్య అన్యోన్యత బాగుంటుంది. సంతానం యొక్క ఉన్నత విద్య ప్రయత్నాలు ఫలిస్తాయి. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 5. ఈరోజు మీరు విష్ణు సహస్రనామ స్తోత్రం పఠించడం వలన మంచి ఫలితాలు కలుగుతాయి. తదుపరి కర్కాటక రాశి. ఈరోజు కర్కాటక రాశి వారికి వృత్తి వ్యాపారం ముందు అన్ని పనులు సజావుగా సాగుతాయి. వృత్తి వ్యాపారం ముందు గతంలో నష్టపోయినటువంటి వ్యాపారాన్ని తిరిగి ప్రారంభిస్తారు. రాజకీయ నాయకుల యొక్క ఆలోచనలో మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. రియల్ ఎస్టేట్ రంగం వారికి నూతన పెట్టుబడులు లాభిస్తాయి. ఉద్యోగస్తులు తమ యొక్క నైపుణ్యంతో అన్ని పనులు పూర్తి చేస్తారు. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు డైరీ, న్యూక్లియర్ ఎనర్జీ, అగ్రోకెమికల్స్ రంగంలో పెట్టినట్లయితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో జీవిత భాగస్వామికి వ్యాపార అభివృద్ధి బాగుంటుంది. బంధుమిత్రులతో ఆనందంగా ఉంటారు. సంతానం యొక్క స్థితిగతుల్లో మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. విద్యార్థులు అకౌంట్స్లో మంచి ప్రతిభను కనబరుస్తారు. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు గులాబీ వర్ణం, అదృష్ట సంఖ్య 2.
ఈరోజు మీరు మహాలక్ష్మి అమ్మవారిని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి సింహరాశి. ఈరోజు సింహరాశి వారికి వృత్తి వ్యాపారాల్లో ఆర్థిక ప్రణాళికలు సవ్యంగా సాగుతాయి. విదేశీ వ్యాపారాలు కలిసి వస్తాయి. రాజకీయ రంగం వారు పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. కన్స్ట్రక్షన్ రంగం వారికి ప్రభుత్వ అనుమతులు సాకారం అవుతాయి. కళాకారులకు ఆర్థికంగా బాగుంటుంది. ఉద్యోగస్తులు అన్ని పనులను సకాలంలో పూర్తి చేస్తారు, సుఫలితాలు పొందుతారు. స్త్రీలకు అన్ని విధాలుగా సుఫలితాలు చోటు చేసుకుంటాయి. నిరుద్యోగులకు మంచి అవకాశాలు వస్తాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులకు పదోన్నతి లభించడానికి అవకాశం లేదు. ఈరోజు మీకు పెట్టుబడులు ఐటీ, మైనింగ్, హాస్పిటాలిటీ రంగంలో పెట్టినట్టయితే మంచి ఫలితాలు పొందుతారు. కుటుంబంలో బంధుమిత్రులతో ఆనందంగా ఉంటారు. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు బూడిద వర్ణం, అదృష్ట సంఖ్య 2. ఈరోజు మీరు లలిత అమ్మవారిని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి కన్యారాశి. ఈరోజు కన్యారాశి వారికి వృత్తి వ్యాపారం నందు అన్నింట వ్యతిరేక ఫలితాలు సూచిస్తున్నాయి. రియల్ రంగం వారు, రాజకీయ రంగం వారు ప్రతి విషయంలోనూ ఆలోచించి అడుగు వేయాలి. విదేశీ వ్యాపారం నందు నూతన ఒప్పందాలకు దూరంగా ఉండటం మంచిది. వస్త్ర వ్యాపారస్తులకు శ్రమతో కూడినటువంటి ఫలితాలు సూచిస్తున్నాయి. ఉద్యోగస్తులు తోటి వారితో ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఉన్నత అధికారులకు ఆదేశాల మేరకు పనిచేయటం మంచిది. ఈరోజు మీరు పెట్టుబడులకు దూరంగా ఉండాలి. కుటుంబంలో పెద్దల యొక్క సలహాలు, సూచనలు మీకు మేలు కలిగిస్తాయి. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు నారింజ వర్ణం, అదృష్ట సంఖ్య 6. ఈరోజు మీరు సుబ్రహ్మణ్య స్వామి వారిని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి తులారాశి. ఈరోజు తులారాశి వారికి వృత్తి వ్యాపారం ముందు ప్రయాణ లాభసాటిగా ఉంటాయి. తమ యొక్క ప్రాజెక్టును చుట్టుపక్కల ప్రాంతాలకు విస్తరింపజేసే ఆలోచన చేస్తారు. రాజకీయ నాయకులకు శత్రుజయం కలుగుతుంది. పారిశ్రామిక రంగాల వారు యంత్రాల కొనుగోలుకై ప్రయత్నం చేసేటువంటి రుణ ప్రయత్నాలు సఫలమవుతాయి. ఫైనాన్స్ రంగం వారికి గతంలో ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. చిత్ర పరిశ్రమ వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. ఉద్యోగస్తులు అన్ని విధాలుగా ఉత్తమ ఫలితాలు పొందుతారు. విదేశీ ప్రాజెక్టులు వేగవంతం అవుతాయి. ఈరోజు మీకు పెట్టుబడులు ఫైనాన్స్, డైరీ, టూరిజం రంగంలో పెట్టినట్లయితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో జీవిత భాగస్వామికి మీ యొక్క సలహాలు, సూచనలు అవసరం అవుతాయి. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 8. ఈరోజు మీరు సూర్య అష్టకం పఠించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి వృశ్చిక రాశి. ఈరోజు వృశ్చిక రాశి వారికి వృత్తి వ్యాపారం ముందు అలసత్వం ఎక్కువగా ఉంటుంది. శ్రమతో కూడినటువంటి ఫలితాలు పొందుతారు. వ్యాపార భాగస్వాముల మధ్య ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. రియల్ ఎస్టేట్ రంగం వారికి నూతన ప్రాజెక్టులు కలిసి వస్తాయి. రాజకీయ రంగం వారికి అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగస్తులు అధికారులకు ఆదేశాల మేరకు పనిచేయడం మంచిది. స్త్రీలు నూతన పరిచయాలతో ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం కలదు. నిరుద్యోగులకు వేచి ఉండవలసిన సమయం. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు టెలికమ్యూనికేషన్, అగ్రోకెమికల్స్, కోల్ ఇండస్ట్రీలో పెట్టినైతే మంచి ఫలితాలు పొందుతారు. కుటుంబంలో జీవిత భాగస్వామికి వృత్తి వ్యాపారాలు సజావుగా సాగుతాయి. సంతానం రాసేటువంటి పోటీ పరీక్షల్లో విజయాన్ని పొందుతారు. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 7. ఈరోజు మీరు చంద్రశేఖర అష్టకాన్ని పఠించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి ధనురాశి. ఈరోజు ధనురాశి వారు వృత్తి వ్యాపారం ముందు ఎన్ని ఆటంకాలు వచ్చినప్పటికీ కూడా అన్ని పనులు సవ్యంగా పూర్తి చేస్తారు. అధికారులకు సహాయ సహకారాలు పొందుతారు. రియల్ ఎస్టేట్ రంగం వారికి కోర్టు వ్యవహారాల్లో అనుకూలత ఏర్పడుతుంది. ప్రభుత్వ కాంట్రాక్టులకు అనుమతులు సాకారం అవుతాయి. రాజకీయ రంగం వారు అన్ని విధాలుగా ఉత్తమ ఫలితాలు పొందుతారు. ఉద్యోగస్తులు ముఖ్యమైన మీటింగులో పాల్గొనేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అధికారుల నుండి కొంత ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఈరోజు మీకు పెట్టుబడులు క్రూడ్ ఆయిల్, షిప్పింగ్, టూరిజం రంగంలో పెట్టినట్లయితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో ప్రశాంతంగా ఉంటుంది. అన్నదమ్ముల మధ్య సత్సంబంధాలు కొనసాగుతాయి. పోటీ పరీక్షల్లో విజయాన్ని పొందుతారు. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు నీలం, అదృష్ట సంఖ్య 6. ఈరోజు మీరు సుబ్రహ్మణ్య స్వామి వారిని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి మకర రాశి. ఈరోజు మకర రాశి వారికి వృత్తి వ్యాపారం ముందు శత్రువులతో బాధలు ఎక్కువగా ఉంటాయి. రియల్ ఎస్టేట్ రంగం వారికి కోర్టు వ్యవహారాలు తలనొప్పిగా మారవచ్చు. రాజకీయ నాయకులు ప్రతి విషయంలోనూ ఆలోచించి అడుగు వేయటం మంచిది. ఫైనాన్స్ రంగం వారు శ్రమతో కూడినటువంటి ఫలితాలు పొందుతారు. ఉద్యోగస్తులకు సహోద్యోగుల నుండి ఇబ్బందులు తప్పవు. ఈరోజు మీరు పెట్టుబడులకు దూరంగా ఉండాలి. కుటుంబంలో చికాకులు, మానసిక ఆందోళన ఎక్కువగా ఉంటాయి. వ్యక్తిగత ఆరోగ్య విషయంలో గుండె సంబంధిత వ్యాధులు ఉన్నవారు తగిన జాగ్రత్తలు పాటించాలి. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 6. ఈరోజు మీరు దత్తాత్రేయ స్వామి వారిని ఆరాధించడం వల్ల మీకు కలిగేటువంటి ఇబ్బందులను అధిగమించవచ్చు. తదుపరి కుంభరాశి. ఈరోజు కుంభరాశి వారికి వృత్తి వ్యాపారం ముందు చిన్న చిన్న సమస్యలు ఏర్పడినప్పటికీ మీకున్నటువంటి పూర్వ అనుభవంతో వాటిని అధిగమించి వ్యాపారాలను లాభాలు దిశగా పయనింపజేస్తారు. ఎక్స్పోర్ట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగాల వారికి ఆర్థికంగా ఉత్తమ ఫలితాలు సూచిస్తున్నాయి. రియల్ ఎస్టేట్ రంగం వారికి స్నేహితుల యొక్క సహాయ సహకారాలతో అన్ని పనులు పూర్తవుతాయి. రాజకీయ రంగం వారు పట్టుదలతో ముందుకు సాగుతారు.
ఉద్యోగస్తులు ఈరోజు మీకు కలిగినటువంటి ఆలోచనలను ఆచరణలో పెట్టడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు ఎఫ్ఎంసీజీ, షిప్పింగ్, అల్యూమినియం ఇండస్ట్రీలో పెట్టినట్లయితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో బంధుమిత్రులకు రాక ఆనందాన్ని కలిగిస్తుంది. విద్యార్థులు మంచి ప్రతిభను కనబరుస్తారు. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు గోధుమ వర్ణం, అదృష్ట సంఖ్య 7. ఈరోజు మీరు ఆదిత్య హృదయం పఠించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. చివరిగా మీన రాశి. ఈరోజు మీన రాశి వారికి వృత్తి వ్యాపారం ముందు ఆర్థికంగా వెసులుబాటు లేకపోవడం వల్ల రుణాలు చేయవలసి వస్తుంది. ప్రయాణాలు చికాకును కలిగిస్తాయి. తోటి వారి నుండి ఇబ్బందులు సూచిస్తున్నాయి. వ్యాపారం ముందు పోటీ ఎక్కువగా ఉంటుంది. కన్స్ట్రక్షన్ రంగం వారు, ఫైనాన్స్ రంగం వారు నూతన నిర్ణయాలు తీసుకుంటారు. రియల్ ఎస్టేట్ రంగం వారికి ప్రతికూలంగా ఉంటుంది. రాజకీయ రంగం వారు ప్రతి విషయంలోనూ ఆలోచించి అడుగువేయటం మంచిది. ఉద్యోగస్తులు మీకు నైపుణ్యంతో మీకు వచ్చేటువంటి అడ్డంకులను అధిగమిస్తారు. ఈరోజు మీరు పెట్టుబడులకు దూరంగా ఉండాలి. కుటుంబంలో తల్లిదండ్రుల యొక్క సలహాలు మీకు మేలు కలిగిస్తాయి. విద్యార్థులు రీసెర్చ్ రంగంలో రాణిస్తారు. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు కేసరి వర్ణం, అదృష్ట సంఖ్య 3. ఈరోజు మీరు ఆంజనేయ స్వామి వారిని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి అంశం సమస్య పరిష్కారం. సమస్య పరిష్కారంలో మొట్టమొదటి కాలం లైన్లో సిద్ధంగా ఉన్నారు. వారితో మాట్లాడదాం. జగరత్త నమస్కారం అండి. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఎవరి గురించి తెలుసుకోవాలి? అనంతపురం నుంచి మాట్లాడుతున్నాము గురుగారు. అమ్మా, ఎవరి గురించి తెలుసుకోవాలి మీరు? కూతురు గురించి తెలుసుకోవాలి. చెప్పండి అమ్మా, పుట్టిన తేదీ వివరాలు చెప్పండి. 30/7/2005. 30/7/2005. టైం అమ్మా? 9:13 AM. 9:13. ఎక్కడ పుట్టింది అమ్మాయి? అనంతపూర్లోనే పుట్టింది. చూడండి అమ్మా, కృతికా నక్షత్రం 4వ పాదంలో పుట్టింది మీ అమ్మాయి. 4వ పాదం. కృతిక 4వ పాదం, వృషభ రాశి, లగ్నం సింహ లగ్నం అంటారు. ప్రస్తుతం నడిచేటువంటి దశ ఆ అమ్మాయికి అంత అనుకూలంగా లేదు. 2023 డిసెంబర్ నుండి కూడా కొంత చికాకుగా ఉండటం ఇలా జరుగుతుంది. జాతకంలో యోగాలు ఉన్నాయంటే ఉన్నాయి. అమ్మాయి జాతకం బాగానే ఉంది, మరి అంత ఇదేం కాదు. కాకపోతే ప్రస్తుతం నడిచేటువంటి దశ అంత అనుకూలంగా లేదు. పాప ఏం చేయాలంటే రెగ్యులర్గా శని, చంద్ర, రాహు, రవి, శని, చంద్ర, రాహు, రవి యొక్క శ్లోకాలు రోజు చేసుకుంటూ దుర్గమ్మ వారిని ఆరాధించాలి. అప్పుడు ఆ అమ్మాయి లైఫ్ బాగుంటుంది. ఇప్పుడు మీ డౌట్లు ఏంటి చెప్పండి, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? అమ్మాయి బీటెక్ 3rd ఇయర్ చదువుతుంది గురుగారు. తను ఏమో ఎలక్ట్రానిక్ సైడ్ వెళ్ళాలంటుంది, కానీ ఇంట్లో ఏమో లేదు సాఫ్ట్వేర్ సైడ్ పోండి అంటున్నారు. గవర్నమెంట్ జాబా ఏదైతే బాగుంటుంది మీరు చెప్తుంటారు. చూడండి, అవును తప్పకుండా తెలుసుకొని పోవాలి. తప్పకుండా అండి. పాపకి ఏంటంటే అమ్మా ఇంట్రెస్ట్ ఉన్న దాని మీద వెళ్ళమని చెప్పండి. తన ఇంట్రెస్ట్ అంది కదా ఇప్పుడు. కాకపోతే ఆ అమ్మాయికి చెప్పాల్సింది ఏంటంటే కోర్లోకి వెళ్తే సక్సెస్ అనేది ఈ రోజు తక్కువగా ఉంది. కోర్లో కూడా సాఫ్ట్వేర్కి సంబంధించింది మిళితం చేసుకుని ఈసీలో ఉంది అమ్మాయి. ఈసీ ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ అండి అమ్మాయి. ఎలక్ట్రానిక్స్. ఇప్పుడు అవును, ఈసీలో కూడా కోర్లో అమ్మాయి చిప్ టెక్నాలజీ, నానో టెక్నాలజీ టాప్ కంపెనీస్ ఉన్నాయి. సాఫ్ట్వేర్కి మిళితంగా ఉంటాయి. దాంట్లో ట్రై చేయమనండి. తనకి కోర్లో వెళ్ళినట్లు ఉంటుంది, మీకు కూడా కొంత సాఫ్ట్వేర్ టచ్ ఉన్నట్టు ఉంటుంది. చాలా మంచి కంపెనీస్ ఉన్నాయి కదా, దాంట్లో ట్రై చేసుకోమనండి. ఓకే. గవర్నమెంట్ జాబ్స్ కొద్ది కష్టంగా ఉన్నాయండి అమ్మాయి జాతకంలో. కొద్ది కష్టం ట్రై చేయటం, కొద్ది కష్టం. మానవైతే చేయమనండి. యోగాలు ఉంటేనే తక్కువగా ఉన్నాయి కాదమ్మా, తక్కువగా ఉన్నాయి. కానీ అమ్మాయి మొండి అమ్మాయి కదా. ప్రపంచం అందరికన్నా బలీయుడు ఎవరు? మొండివాడు. మొండివాడు చాలా బలీయుడు. జాతకాలు ఏం పని బాగా కరెక్ట్గా చేస్తే దైవ అనుగ్రహంతో జాతకంలోని కొన్ని కర్మలు. ఏమే జాతకంలో కుజుడు చాలా బలంగా ఉన్నాడు. యోగకారకుడు. అందువల్ల ఆ అమ్మాయి సక్సెస్ అవ్వడానికి ప్రయత్నం ఎక్కువ చేయాలి. కాకపోతే ఇప్పుడు ప్రయత్నం చేయరు కాబట్టి నేను గ్యారంటీ ఇవ్వలేకపోతున్నాను. అందుకే ప్రైవేట్ జాబ్స్ పెట్టుకోండి. నేను వద్దనట్లేదమ్మా. ఇప్పుడు అమ్మాయి నేను చెప్పినందు నువ్వు చెప్పింది. ఆ అమ్మాయి ఏదనుకుంటే చేస్తుంది. అమ్మ సాఫ్ట్వేర్లో కూడా నేను చెప్పేది ఏంటంటే ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషను, సాఫ్ట్వేర్కి సంబంధించినటువంటి చిప్ టెక్నాలజీ, నానో టెక్నాలజీ, ఇప్పుడు న్యూరల్ నెట్వర్క్స్ కొన్ని ఉన్నాయి. ఓకే. ఈసీకి సాఫ్ట్వేర్కి మిళితం చేసుకున్నటువంటి అటువైపు వెళ్ళమని చెప్పండి అమ్మాయిని. అంటే పెళ్లి యోగం అనేది అమ్మాయికి 26 ఆగస్టు తర్వాత అండి. ఇప్పుడు చిన్న అమ్మాయి కదా, ఆగండి, కొద్దిగా జాబ్ చేశాక చేయండి. కొద్దిగా అమ్మాయి మ్యారేజ్లో మీరు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎలా పడితే అలా వెళ్ళకూడదు. పాయింట్లు చూసి 36కి 36 వచ్చినాయి, లేకపోతే ఆవు, మేక, పిల్లి ఏదో చెప్తా ఉంటారు కదా, అవి చూసుకుని వెళ్ళకండి. కొద్దిగా జాగ్రత్తగా అబ్బాయి యొక్క ఆయుష్ని జాగ్రత్తగా బేరీజ్ వేసుకోండి. ఆయుష్ అనేది బ్రహ్మలిఖితం అయినప్పటికి కూడా మనం బేసిక్స్ తెలుస్తాయి కొన్ని. అందుకని అది మెయిన్ చూసుకోండి. అలా అని చెప్పి కంగారు పడమని కాదు నేను చెప్పేది. అర్థమైందా?
నేను చెప్పాను కాబట్టి మళ్ళీ 10 మందికి జాతకాలు చూపించి ఆడపిల్ల జాతకాన్ని ఇబ్బంది పడతారు. అందుకని మీరు పెళ్లి చేసేటప్పుడు అబ్బాయి జాతకాన్ని కంపల్సరీ కులంకషంగా పూర్తి విషయాలు చెక్ చేసుకోవాలి. ఆయుర్దాయం ఒకటి అన్నీ కూడా. ఓకే, ఇప్పుడు నేను చూస్తా లాస్ట్ 10 డేస్లో పెళ్ళైన 2 నెలలు 3 నెలలకి డైవర్సులు. లాస్ట్ 10 డేస్లో జెమినీ టీవీ వచ్చిన కాల్స్ అనేవి నాకు పర్సనల్గా వచ్చిన కాల్స్ కూడా చూస్తే 2 నెలలు 3 నెలలు 1 నెలే డైవర్స్లు ఎక్కువగా ఉన్నాయి ఆడపిల్లలకి. ఎందుకనంటే కొంత నిలబడ్డాక వాళ్ళకేమో కోరిక. ఇప్పుడు మీ అమ్మాయి ఉంది కోర్లో వెళ్ళాలని, మీరు కోర్ వద్దని సాఫ్ట్వేర్ పంపించారు, అక్కడెక్కడో నాన్ ఐటీ జాబే దొరికింది అనుకోండి, ఆ అమ్మాయికి మనసులో డిస్సాటిస్ఫాక్షన్ ఉంటుంది. వెంటనే ఏం చేస్తారు, పెళ్లి చేసేస్తారు. పెళ్లి చేయగానే ఆ అమ్మాయి గ్రోత్ అనేది సప్రెషన్ అయిపోయింది, ఆ డిప్రెషన్లో ఉండటం జరుగుతుంది. అందువల్ల హ్యాపీగా ఉండలేరు వాళ్ళు. అందుకని కొద్దిగా అమ్మాయికి మంచి జాబ్ వస్తుంది, టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. విదేశాలకు వెళ్ళే యోగాలు బాగా ఉన్నాయి అంటే కంపెనీ పంపిస్తుంది, వెళ్ళమనినప్పుడు అంతా సెట్ అవుద్ది. సరేనా? ఓకే, మంచిదమ్మా. సమస్య పరిష్కారంలో ఇంకో కాలర్ లైన్లో సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. జయవృత నమస్కారం అండి. నమస్కారం గురుగారు. నమస్కారం అండి. మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, ఎవరి గురించి తెలుసుకోవాలి? నా గురించి అండి, అనకాపల్లి జిల్లా అండి మాది. చెప్పండి, పుట్టిన తేదీలు ఇవ్వండి. నా పేరు మనోజ్ కుమార్ అండి. 23/1/2000 అండి. రాత్రి 10:30 అండి. ఓకే, ఎక్కడ అనకాపల్లిలోనే పుట్టారా? అనకాపల్లి జిల్లా అంటే. మకా నక్షత్రం 4వ పాదం సింహరాశి కన్యా లగ్నంలో పుట్టారు బాబు మీరు. అండి ప్రస్తుతం నడుస్తున్న దశ మనకు అనుకూలంగా లేదు. గత 4 ఏళ్ళుగా బెనిఫిట్గా లేదు, అసలు 5 ఏళ్ళుగా. 26 ఫిబ్రవరి వరకు కూడా మీకు నెగిటివ్ పీరియడ్ ఉంది, 2026 ఫిబ్రవరి వరకు కూడా. అయితే మీరు ఏం చేయాలంటే రవి శని కుజ గురులకి శ్లోకాలు పఠించండి రోజు. లక్ష్మీనరసింహ స్వామిని ఆరాధించండి. ఓకే, అంతా మంచి జరుగుతుంది. 26 ఫిబ్రవరి తర్వాత 2026 ఫిబ్రవరి తర్వాత మంచి మార్పులు సంభవిస్తాయి. మీ డౌట్ ఏం చెప్పండి. అదే గవర్నమెంట్ జాబ్ కూడా ట్రై చేస్తానండి, బీటెక్ అయింది. ఏం రాస్తున్నారు గవర్నమెంట్ జాబ్స్ అంటే? ఎస్ఎస్సీ ఎగ్జామ్స్ అండి, ఎస్ఎస్సీ స్టేట్ కూడా రాస్తున్నాండి, ఆర్ఆర్బీ ఎగ్జామ్స్. ఓకే, బీటెక్ ఏంటి, ఎలక్ట్రానిక్సా లేకపోతే ఏంటి? ఎలక్ట్రానిక్స్ అండి. ఓకే, అన్ని రాయండి. గవర్నమెంట్ జాబ్ యోగాలు ఉన్నాయి, 26లో మొదలవుతాయి గవర్నమెంట్ జాబ్ యోగాలు. ఓకే, రవి శని కుజ గురించి కూడా కనుక్కుందాం. మంచిది. రవి శని కుజ గురులకి శ్లోకాలు చేయండి రోజు. అదే అన్నయ్య గురించి కూడా తెలుసు. అన్నయ్య, ఓకే, అన్నయ్య పేరేంటి? రాజ్ కుమార్ అండి. డీటెయిల్స్ చెప్పండి. May 14, 1994 అండి. 1994. మధ్యాహ్నం 12:45 అండి. ఎక్కడ అనకాపల్లిని పుట్టాడు అన్నయ్య? అవునండి, అవును. చూడండి, మీరు ఇచ్చినటువంటి ఇరాల ప్రకారం మీ అన్నయ్య వచ్చేసి ఆరుద్ర నక్షత్రం 1వ పాదంలో పుట్టారు. ఈయన సింహ లగ్నం అంటారు, రాశి మిథున రాశి. ఈ అబ్బాయి జాతకరీత్యా రవి బుధ శుక్రులు చాలా బలంగా ఉన్నారు. యాక్చువల్గా తనకు కూడా మంచి స్థితి అనేది చూపిస్తుంది. ఓకే, అయితే ఇబ్బంది ఎక్కడి నుంచి వస్తుందంటే యోగకారకుడైనటువంటి కుజుడు బలహీనంగా ఉండటం వలన ప్రస్తుతం నడిచేటువంటి ఈ మధ్యలో శని మహాదశ నడిచింది, శని స్వక్షేత్రంలో మనకి ఇబ్బంది ఏం లేదు. కాకపోతే మనకి ఇబ్బంది అంతా కూడా కుజుడు వలన వస్తుంది. మీరు కుజ చంద్ర శని గ్రహాలకి పరిహారాలు చేయమని చెప్పండి. కుజ శని చంద్రులకి రోజు చేయమని చెప్పండి, మార్పులు అనేవి వస్తాయి. మీ డౌట్ ఏం చెప్పండి. అదే సైట్ ప్రాబ్లం ఉందండి, హై సైట్ ఉంది బాగా, ఆర్పి అనేది. ఓకే, అంటే మేనరికమైన సంబంధం అమ్మ నాన్న వాళ్ళది? అవునండి, అవును. దానివల్ల వచ్చేది. జాతకరీత్యా ఇక్కడ చూపించలేదు, జాతకరీత్యా ఎందుకు ఇబ్బంది అని చూపిస్తుంది ఇక్కడ. శని కుజ చంద్రులకి పరిహారాలు చేయమనండి. ఏం చేస్తుంటారు అన్నయ్య? ఇక్కడ వ్యవసాయం చేస్తానండి, ఐటీఐ అయ్యింది. ఇంకా వ్యవసాయం అంటే ఎన్ని ఎకరాలు వేస్తారు ఈయన? 4 ఎకరాలండి, కొబ్బరి ఉంది, కొబ్బరి మొక్కలు. ఓకే, సరే. డైరీ ఫార్మ్స్ కూడా బాగుంటాయి ఈయనకి, కుదిరితే పెట్టుకోమని చెప్పండి నిదానంగా. ఓకే, కళ్యాణ్ గారి నడుస్తుంది. పెళ్ళి అయిందా ఈయనకి? లేదండి, పెళ్ళి అవ్వలేదు. కళ్యాణ్ గారి నడుస్తుంది, మొన్నే మొదలైంది, చూసుకుని వెళ్ళండి. సరేనా? ఓకే, శని కుజ చంద్రులు ఇదేంటంటే మేము జెనెటిక్గా వచ్చింది కాబట్టి మెయిన్ ఏంటంటే శ్లోకాలు చదువుకుని మంచి ఆహారం తీసుకుంటూ డాక్టర్ సలహాలు పాటిస్తూ అశ్విని సూక్తం రోజు వినమని చెప్పండి, వేదమంత్రాన్ని. ఓకే, ఎందుకంటే మేనరికం వల్ల వచ్చేదాన్ని రెటినో పిగ్మెంటస్ అంటారు, దానికి మందు లేదు. ఓకే, అందుకని జాగ్రత్త తీసుకోండి, మంచి అవుతుంది. సరేనా? ఓకే, జయగురుత్ అండి, శుభం. సమస్య పరిష్కారంలో మరొక కాలర్ లైన్లో సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. జయగురుత్, నమస్కారం అండి. గురుగారు నమస్కారం అండి. నమస్కారం. మీ పేరు పుట్టినతేదీలు చెప్పండి. నా పేరు పవన్ కుమార్. పుట్టిన తేదీ 29 మార్చ్ 1991. టైం అండి 7:20 AM పొద్దున్నే. ఎక్కడ పుట్టారు? కళ్యాణ్ దుర్గం అండి, అనంతపూర్. ఉత్తర నక్షత్రం 1వ పాదం సింహరాశి మేషలగ్నంలో పుట్టారండి. ప్రస్తుతం నడుస్తున్నటువంటి దశ రాహు మహర్దశ. ఓకే, అయితే మీ జాతకరీత్యా యోగాలు బాగున్నప్పటికి కూడాను లాభస్థానానికి ఉన్నటువంటి పాపకత్రి యోగం వలనను గురుడు బలహీన పట్టడం వల్ల మనకి పూర్తిగా ఫలితాలు రావడం లేదు. దానికి కానీ మీరేం చేయాలంటే రవి బుధ కుజ గురులు
రవి బుధ కుజ గురువులకి శ్లోకాలు పఠించండి, దత్తాత్రేయ స్వామి వారిని ఆరాధించండి, తప్పనిసరిగా మీకు మార్పు వస్తుంది. మీ డౌట్ ఏంటి చెప్పండి. బిజినెస్ చేయాలనుకుంటున్నాను, ఎలా ఉంటుంది గురుగారు? ఏంటి ఏం బిజినెస్ అంటే ఇప్పుడు దాకా ఏం చేస్తున్నారు మీరు? ఇప్పుడు వచ్చేసి సైట్ ఇంజనీర్ గా చేసింది గురుగారు ఇంతకు ముందు. ఓకే, బిజినెస్ అంటే ఇప్పుడు ఏమనుకుంటున్నారు మీరు? కన్స్ట్రక్షన్ లో చేద్దాం లేకపోతే ఎట్లాగా? నేటివ్ లో టైల్స్ బిజినెస్, టైల్స్ రూమ్ షాప్ పెడదాం అనుకుంటున్నాను. చూడండి, 2031 తర్వాత మీకు బిజినెస్ బాగా సక్సెస్ అవుతుంది. అప్పటి వరకు ఏంటంటే మధ్యస్థంగా ఉంటుంది. ఓకే, అందుకని మీరు పెట్టుబడి పెట్టేటప్పుడు జాగ్రత్త తీసుకోండి. వడ్డీకి తెచ్చుకుని అప్పు తెచ్చి పెడుతున్నట్టు కొద్దిగా కేర్ తీసుకోవాలి. ఎందుకంటే లాభానికి పాపకత్రి యోగం ఏర్పడింది కాబట్టి ఇప్పుడు పరిహారాలు చేసుకుని జాగ్రత్తగా వెళ్ళండి, కొద్ది మెల్లగా సక్సెస్ అవుతారు. ఓకే, సరే గురుగారు, మంచిది. ఇప్పుడైతే వద్దు, జాబే చేయమంటాను. 31 దాకా జాబే చేయండి సార్. 2031 వరకు జాబే చేయండి. ఓకే అండి, మంచిది. సూపర్. సమస్య పరిష్కారంలో మరొక కళ లైన్లో సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. జాగ్రత్త. నమస్కారం అండి. నమస్కారం గురుగారు. నమస్కారం. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, ఎవరి గురించి తెలుసుకోవాలి? మా బాబు గురించి సార్. మీ బాబు పేరు, పుట్టిన వివరాలు చెప్పండి. మా బాబు వచ్చేసి చరణ్ సాయి సార్. మా బాబు పేరు చరణ్ సాయి. ఓకే. 24వ తారీఖు 4/2009 పుట్టింది డేట్. ఆ టైం అండి? టైం 11:40 ఉదయం పూట. ఎక్కడ ఏ ఊళ్ళో? అంటే ఒంగోలు హాస్పిటల్లో పుట్టాడు. ఒంగోలులో పుట్టాడు. రేవతి నక్షత్రం 4వ పాదంలో పుట్టాడండి మీ అబ్బాయి. సార్ కర్కాటక లగ్నం అంటారు. 24 ఏప్రిల్ 2009 కదా? 2009. బాబు జాతక రీత్యా అండి మంచి విద్య ఉన్నత స్థితి యోగాలు ఉన్నాయి. ప్రభుత్వ ఉద్యోగం వచ్చేటువంటి అవకాశాలు కూడా చూపిస్తున్నాయి. అయితే మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే శని గురుడు రెగ్యులర్గా శ్లోకాలు చేయాలి బాబు. శని గురుడు దత్తాత్రేయ స్వామిని ఆరాధించాలి, భవిష్యత్తు బాగుంటుంది. మీ డౌట్ ఏం చెప్పండి. ఏం లేదు సార్, చెప్పిన మాట ఏం లేదు, చదువులో కొంచెం డల్గా ఉన్నారు సార్. చిన్నపిల్లలు ఈ అబ్బాయి జాతకం బాగుందండి. చిన్నపిల్లల తత్వం వల్ల ఉండేటువంటి ఇబ్బందులు ఉంటాయి కదా, నేను చెప్పిన పరిహారాలు చేయించండి, చదువులో మార్పు వస్తుంది. శనికి గురుడికి జపాలు చేయించండి, సరేనా? జయగురత్ అండి. శుభం. సమస్య పరిష్కారంలో ఇంకో కాల లైన్లో సిద్ధంగా ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. జయగురత్, నమస్కారం అండి. నమస్కారం అండి. అమ్మ నమస్కారం అమ్మ. మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఇబ్రాహీంపట్నం. ఎక్కడిది? హైదరాబాద్ దగ్గర ఇబ్రాహీంపట్నం, విజయవాడ? హైదరాబాద్ ఇబ్రాహీంపట్నం. చెప్పండి అమ్మా, ఎవరి గురించి తెలుసుకోవాలి? మీ పేరు? అదే బుజ్జి గురించి, ఉమావతి అని బుజ్జి మా బిడ్డ పేరు. మీ బిడ్డ పేరు ఉమావతి. ఉమావతి. పుట్టిన వివరాలు చెప్పండి అమ్మా అమ్మాయిది. 2003. అది 4వ నెల 9వ తారీఖు. 9 ఏప్రిల్ 2003. టైం అమ్మా? 3:05 నిమిషాల దాకా 12. ఎప్పుడు? మధ్యాహ్నమా? మధ్యాహ్నం. ఇక్కడ ఇబ్రహీంపట్నంలో పుట్టింది అమ్మాయి. ఇబ్రాహీంపట్నంలో పుట్టింది. చూడమ్మా, మీ పాప ఉమావతి ఆర్ద్ర నక్షత్రం 4వ పాదం మిథున రాశి మిథున లగ్నంలో పుట్టిందమ్మా. పాప జాతకరీత్యా శుక్రుడు బలంగా ఉన్నారు, చంద్రుడు బుధుడు చాలా మంచి యోగాలు ఉన్నాయి. కొద్దిగా అమ్మాయి గట్టిగా ప్రిపేర్ అయితే మంచి జాబ్స్ వస్తాయి, గవర్నమెంట్ జాబ్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయి, అంతా బాగుంది. అయితే మీరు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే ఈ మధ్యకాలంలో ఆ అమ్మాయికి మొదలైనటువంటి శని దశ అంత యోగాన్ని ఇవ్వదు. అందువల్ల శని రాహు కుజులకి శ్లోకాలు చేయమని చెప్పండి. ఇప్పుడు ఏం చదువుకుంది ఈ అమ్మాయి? ఏం చదువుకుంది ఇంతకీ? వీళ్ళ నాన్నగారు ఏం చేస్తున్నారు? ఓకే. ఇప్పుడు ఈ అమ్మాయి ఏం చదువుకుంది? బీఫార్మసీ. జాబ్ చేయనండి, పెళ్లికి తొందర ఏమొచ్చింది, చిన్న అమ్మాయి కదా. అంటే కొన్ని హెల్త్ బాగలేదు గురుగారు, నాకు హెల్త్ బాగలేదు. నీ హెల్త్ బాగాలేదని వాళ్ళని ఇబ్బంది పెడతా ఎట్లాగా అమ్మా? జాబ్ చేయమను. ఇప్పుడు ఆ అమ్మాయికి పెళ్లిలో ఇబ్బందులు ఉంటాయి, ఇప్పుడు చేస్తే జాబ్ చేయమని జాబ్ చేయించండి కొద్దిగా. ఓకే, జాబ్ చేస్తే మేమే చేయాలని. అలా ఏం కాదమ్మా, నీకు బాగాలేదు, మీ వారికి బాగాలేదని చెప్పి పాపని ఇబ్బంది పెడతాం. ఇప్పుడు చాలామంది ఎలా ఉన్నా చూస్తున్నాం. గత వారం నుంచి మీరు టీవీ చూడండి, నేను చెప్పేవి తల్లిదండ్రులు ప్రెజర్ పెట్టి పెళ్లి చేయటం, 2-3 నెలల డైవర్స్ అయిపోవడం ఎక్కువ అవుతున్నాయి. ఎందుకంటే అమ్మాయిని కష్టపడి చదివించారు కదా, అమ్మాయికి జాబ్ చేయాలని ఉంటుంది, అన్నీ ఉంటుంది. కొంత చిన్న అమ్మాయి, పోనీ 30 ఏళ్ళు అయితే అనుకోవచ్చు, చిన్న అమ్మాయి కాబట్టి జాబ్ చేయనండి, ఏం కాదు, సరేనా? మంచిదమ్మా, జాగ్రత్త. సమస్య పరిష్కారంలో ఇంకో కలర్ లైన్లో సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. జయగురత్, నమస్కారం అండి. నమస్కారం అండి గురుగారు. నమస్కారం అమ్మా. మీ పేరు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించేనండి. నా పేరు రోజా అండి. అమ్మ ఎక్కడ ఉంటారమ్మా? సిద్దిపేట అండి. అమ్మ చెప్పండి అమ్మా. డేట్ ఆఫ్ బర్త్ 16/11 అమ్మా 1996. 1996. టైం అమ్మా? 7 to 8 మధ్యలో అండి, మార్నింగ్.
అంత తేడా ఉండొద్దు, చూద్దాం. మరి ఎక్కడ పుట్టారు? సిద్దిపేటనా మీరు పుట్టింది? లేదండి, మహారాష్ట్ర అర్జుని. ఉత్తరాషాఢ నక్షత్రం. కాకపోతే మీ టైం 78 అన్నారుగా, చాలా మార్పులు ఉంటాయి. అందుకే మనం కొన్ని తెలుసుకోవాల్సి ఉంటాయమ్మా. మీరు తీసుకోవాల్సి ఇప్పుడు 2024 మే నుండి లాస్ట్ 6 monthsగా మీ ఆరోగ్యం ఎలా ఉంది? మీ నాన్నగారు ఏం చేస్తున్నారు? మీ నాన్నగారికి ఎలా ఉంది? నాన్నగారు హెల్త్ బాగాలేదు, అంటే ఆయనకు యాక్సిడెంట్ అయింది. అయ్యో. తర్వాత నీ హెల్త్, నీ జాబ్ ఎలా ఉంది ఈ మధ్యలో 6 నెలలుగా? నాకు జాబ్ లేదండి, జాబ్ గురించి చాలా ట్రై ఓకే. సరే అమ్మా, నువ్వు 7:30, 7:35 ప్రాంతంలో పుట్టావు. ఉత్తరాషాఢ నక్షత్రం, 3వ పాదం, రాశి మకర రాశి, వృశ్చిక లగ్నం అంటారు. మీ జాతకంలో ఏంటంటే ప్రస్తుతం నడుస్తున్నటువంటి దశ రాహు చాలా బలంగా ఉన్నప్పటికీ కూడా శుక్ర బుధ కుజ గ్రహాల వల్ల నీకు జాబ్ రావడం లేదు. కావున శుక్ర కుజ బుధులకి శ్లోకాలు చేయండి. ఏ జాబ్ వచ్చినా జాయిన్ అయిపోండి. ఏం చదువుకున్నారు మీరు? నాది ఎంఎస్సీ అయిపోయిందంటే, ఎంఎస్సీ మైక్రోబయాలజీ అయిపోయింది. అండ్ నేను సిటీసీ సర్టిఫైడ్ అయినా, మెడికల్ కోడింగ్ కి ట్రై చేస్తున్నా. ఓకే. 1 year అయింది నేను ట్రై చేస్తున్నా, దగ్గర దాకా వెళ్తున్నా, నాకు రావట్లేదు. ఏ జాబ్ ట్రై చేస్తున్నారు? ఏ జాబ్ ట్రై చేస్తున్నారు? మెడికల్ కోడింగ్ అండి. మెడికల్ కోడింగ్. ఓకే అండి. చూడమ్మా, నేను చెప్పిన శ్లోకాలు చేయండి, మీకు May 4th తర్వాత జాబ్ వస్తుంది. జయగురత్త శుభం. సమస్య పరిష్కారంలో ఇంకో కాలర్ లైన్లో సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. జయగురత్త నమస్కారం అండి. నమస్తే స్వామి. నమస్తే అమ్మా. మీ పాతాలకు జయగురత్త అమ్మ, ఎవరి గురించి తెలుసుకోవాలి మీరు? మా మనవరాలు గురించి. మనవరాలు పేరు, పుట్టిన తేదీలు ఇవ్వండి. 15వ తారీఖు 3వ నెల 2020 స్వామి. టైం అమ్మా? ఆదివారం 8:15 స్వామి. పొద్దుట? అవును సార్. ఎక్కడ పుట్టారు? అమెరికన్ హాస్పిటల్ స్వామి. విజయవాడ అమెరికన్ హాస్పిటల్. చూడండి, అనురాధ నక్షత్రం, 4వ పాదం, వృశ్చిక రాశిలో పుట్టింది మీ మనవరాలు. పేరేం పెట్టారు? శ్రీ దుర్తి స్వామి. అమ్మ మేషలగ్నం అంటారమ్మా. పాపకి ఏంటంటే మీరు బుధుడు రవి చంద్రుడికి పరిహారాలు చేయించండి. బుధుడు రవి చంద్రుడికి తప్పనిసరిగా చేయించండి. కొద్దిగా ఆరోగ్యపరంగా ఏంటంటే చిన్న చితక ఎప్పుడు ఏదో వస్తుంది, కొత్త బట్టలు వేసుకున్నా ఏదో ఒకటి ఇబ్బందులు వస్తుంటాయి. మాటలు కూడా కొద్దిగా ఇబ్బందికరంగా ఉండొచ్చు. రేపొద్దున స్కూల్లో వేసినప్పుడు కొంత మీ అమ్మాయి రెస్పాండ్ అవ్వట్లేదు అనేటువంటి విషయాలు రావచ్చు. అందువల్ల రవి బుధ చంద్రుడికి పరిహారాలు చేయించండి. ఒకసారి దుర్గమ్మ వారిని ఆరాధించాలి. మీ డౌట్ ఏం చెప్పండి. పాపకి మాటలు రావట్లేదు. అదేగా చెప్పింది, మాటలు ఎందుకు రాదు? మాటలు అంటే నేను కాంబినేషన్ చెప్పా. ఆటిజం అంటారు దీన్ని ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో. ఓకే, భయపడాల్సింది ఏం లేదు. రవి బుధ చంద్రుడికి పరిహారాలు చేయించండి. ఓకే, చేస్తే వస్తుంది. మీరు ఎక్కడ ఉంటారు? మీరు ఏ ఊళ్ళో ఉంటారు? వైజాగ్లో ఉంటారా? ఓకే. కొద్దిగా మీరు ఏంటంటే సరస్వతి ఆకు తేనెతో రోజు పెట్టండి. తేనెతో, మంచి తేనె. మీరు వైజాగ్లో ఉన్నారు కాబట్టి మన గిరిజన తేనె బాగా దొరుకుతుంది. ఓకే. అక్కడ ఆ ఏరియాలో లంబసింగ్ కావచ్చు, ఆ ఏజెన్సీ ఏరియాలో మంచి తేనె దొరుకుతుంది కదా. ఆ తేనెతో ఆకుని నీడలో ఎండబెట్టింది రోజు నాలుక మీద రాయండి. నేను ఇలా చెప్పాను కదా అని చెప్పేసి లేహాలు కొనుక్కోవద్దు. లేహాలు ఏముండదు, అంతా ఒకసారి స్టోర్ అయిందంటే దాని వాల్యూ పోయినట్టే. ఎనీ ప్రాపర్టీస్ అండి ఆయుర్వేదిక్గా కానీ ఫైటో కెమికల్స్ అనేవి 3 seconds, 3 minutes and 3 hours మాత్రమే ఉంటాయి మనకి. అందుకని మీరు ఇంట్లో పెంచుకుని చేయండి, ఆ అమ్మాయికి రాయండి, మాటలు వస్తాయి. ఓకే. ఇంకేం డౌట్స్ ఉన్నాయమ్మా? ఓకే. మా డాక్టర్ గారు చూపించారు ఒకసారి స్పీచ్ థెరపీకి? ఏముండదమ్మా, కాంబినేషన్ ఇక్కడ ఏంటంటే ఈ పాపకత్ర యోగం, బుధుడు గురుకుజుల కాంబినేషన్స్ ఎప్పుడు చెప్తా ఉంటాను. ఆటిజం, డిస్లెక్సియా, ADHDs ఇవన్నీ ఫిక్స్డ్ ఉంటాయి అనమాట. ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. నేను చెప్పించేయండి, డెఫినెట్గా అమ్మాయి మంచిగా అవుతుంది, సూపర్ సక్సెస్ అవుతుంది. సరేనా? కానీ పరిహారాలు మటుకు జాగ్రత్తగా చేయించండి, దయచేసి గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే రిజల్ట్ అనేది దీని మీద ఆధారపడి ఉంటుంది. ఓకే. నా దగ్గర రీసెంట్గా 12 years ఆటిజం కుర్రోడు US నుంచి తీసుకొచ్చారు. ఓకే. ఎంత ట్రీట్మెంట్ చేశారు రెగ్యులర్గా, ఎప్పుడు చెప్పించుకున్నారు జాగ్రత్తగా వాటి తెలియదు. ఆయనకి ఈ అస్సలు చాలా ఇబ్బందిగా ఉంది. అతనికి నేను ఈ ప్రాసెస్ చెప్పాను, ఇంప్రూవ్ అవుతున్నారని చెప్పి నాకు మెసేజ్ పెట్టారనమాట. అంటే డాక్టర్ ట్రీట్మెంట్ గత 9 yearsకి ఇస్తున్నటువంటి డాక్టర్ ట్రీట్మెంట్తో పాటుగా ఆస్ట్రాలజికల్ రెమెడీస్ ఏవైతే ఉంటాయో మనం తీసుకునేవి ఎక్స్ట్రాడినరీ ఫలితాన్ని ఇస్తాయి. అర్థమైందమ్మా? ఓకే, మీరేం దిగుడు పడాల్సిన అవసరం లేదు. ఏమై చిన్నదా ఒకతేనా? చిన్నమ్మాయి ఏమ్మాయి ఒకతేనా? చిన్నమ్మాయి ఉంటుంది, అందుకని డౌట్. ఏమై ఒకతే ఉండదు. ఓకే, సరే అమ్మ. అయితే జాగ్రత్త అమ్మా, శుభం. మనం చెప్పడం జరిగింది ఈ మనోరాల జాతక రీత్యా మాటకు సంబంధించి ఇబ్బందులు వచ్చి స్కూల్ నుంచి కంప్లైంట్స్ వస్తాయని చెప్పడం జరిగింది. ఆవిడేం ముందు రివీల్ చేయలేదు మనకి మా అమ్మాయికి సమస్య ఉందని. కానీ జాతకం యొక్క పవర్ ఏంటి అనేది, జాతకంలో మనకి సబ్జెక్ట్ జ్యోతిర్వైద్యంలో
ఎంత పవర్ఫుల్ సబ్జెక్ట్ అంటే అండి, మంచి సబ్జెక్ట్ యాక్చువల్గా. ఇక్కడ బుధుడు బుద్ధి విశ్లేషణాత్మక శక్తికి కారకుడు అవుతాడు. ఎవరికైతే బుధుడు బలహీనంగా ఉంటారో, అంటే బుధుడు బలహీనం ఉన్న వాళ్ళందరికీ ఆటిజం వస్తుందో రాదు. ఓకే, ఇప్పుడున్న పరిస్థితి ప్రభావం వల్ల టైం స్పేస్ డైరెక్షన్ ప్రకారం చూసుకుంటే ఈ పాపజాతకంలో పంచమాది ఫస్ట్ ఆటిజం లాంటివి, డిస్లెక్సియా, ADHD కానీ ఎనీ సైకలాజికల్ న్యూరాలజికల్ డిజార్డర్స్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 5 years అలాంటివన్నీ రావడానికి గల కారణాల్లో మనం ముఖ్యంగా 5వ అధిపతి 5వ స్థానం, తర్వాత బుధుడు చంద్రుడిని బేరీజ్ చేసుకుంటాం. తర్వాత ఈ కాంబినేషన్స్లో కుజుడు గురుడు కానీ, కుజబుధులు కానీ, బుధరాహులు కానీ, బుధచంద్రులు కానీ, పాపాధిపత్యం వచ్చినటువంటి శనిచంద్రుల కలయిక కానీ, పాపాధిపత్యం వచ్చినటువంటి శని బుధుల కలయిక కానీ మనకి ఏమవుతుందంటే ఆటిజం, డిస్లెక్సియా, ADHD కారణం అవుతుంది. అందువల్ల పిల్లలు పుట్టగానే జాతకం బాగుంది, మావాడు శ్రావణ నక్షత్రంలో పుట్టాడు, అమ్మవారి స్వామివారి నక్షత్రం లేకపోతే ఇంకో నక్షత్రం అనుకుని చాలామంది హ్యాపీ ఫీల్ అవుతారు. పంచమ రోజు పుట్టాడు, లేకపోతే పౌర్ణమి రోజు పుట్టాడనో, లేకపోతే దసరా రోజు పుట్టాడు, చాలా భలే ఉంది అనుకుంటారు. కానీ ఇబ్బందులు వస్తుంటాయి. అక్కడ మనం నమ్మరు. చాలామంది ఎందుకు నమ్మకుండా పోతున్నారు జ్యోతిష్యం అంటే, ఏదో ఒక పాయింట్ పట్టుకుని భలే ఉంది అనుకుంటాం, తర్వాత చూస్తే అవుట్కమ్ బాగుండట్లేదు. దాని కొరకు మీరు జ్యోతిర్వైద్యాన్ని చాలా చక్కగా చెప్పించుకుని వాటికి పరిహారాలు పరిహారంగానే ఏమంటారంటే అండి, మళ్ళీ 1,00,000-2 లక్షలు పెట్టి జపాలి అని కాదండి. ఫస్ట్ సాధన ఎలా చేసుకుంటారు, చిన్న చిన్న జాతకం ఏం చేసుకుని చూసుకున్నట్టయితే డెఫినెట్గా డాక్టర్ల యొక్క సలహాలు తీసుకుంటూ, డాక్టర్ల యొక్క ట్రీట్మెంట్ తీసుకుంటూ వీటి వల్ల ఫలితాలు వస్తాయి. కానీ మనకి ఏదైనా ఆటిజం ఉందని ఎప్పుడు తెలుస్తుందండి? డాక్టర్ మనం వెళ్ళిన మా అబ్బాయి మాటలు రావడానికి డాక్టర్ దగ్గర వెళ్ళినప్పుడు తెలుస్తుంది. కానీ పిల్లవాడు పుట్టగానే తెలుస్తుంది. ఓకే, ఎక్కడ జ్యోతిష్యంలో పుట్టగానే మన జాతకం చూసి తెలుస్తుంది. నాకు జెమినీ టీవీ ద్వారా ఒకళ్ళు వచ్చారనమాట. వాళ్ళ MD పేట్రిక్స్ వాళ్ళ నాన్నగారు, వాళ్ళ అత్తగారు ఎందుకు జాతకం తీసుకొచ్చారు పిల్లలు పుట్టిందని. 2 years అవుతుంది. జనరల్గా ఈ అమ్మాయికి ఆటిజం ఉందని చెప్తే నేను లేదు, మేమంతా ఫ్యామిలీ డాక్టర్స్ మొత్తం, మీరెవరు జ్యోతిష్యం అని వాళ్ళ ఆయన ఎందుకైనా మంచిదని వాళ్ళ అత్తగారు చెక్ చేస్తే ఆటిజం అని చెప్పారండి. అప్పుడు ఆ డాక్టర్ గారు వచ్చి కలిసారు, ఎలా చెప్తారు ఇవన్నీ జ్యోతిష్యంలో అని. అందుకని నేను ఎప్పుడు చాలామంది ఎవరైతే డాక్టర్స్ కానీ MBBS చదువుకునే పిల్లలు వస్తారో వాళ్ళందరికీ నేను రిక్వెస్ట్గా చెప్తానండి, ప్లీజింగ్గా చెప్తాను, కంపల్సరీ జ్యోతిష్యం నేర్చుకోవాలి. డాక్టర్ అనేవాళ్ళు జ్యోతిష్యం నేర్చుకోవడం వల్ల రూట్ కాజ్ ఆఫ్ కర్మ డిసీజ్ అనేది, రూట్ కాజ్ ఆఫ్ డిసీజ్ ఎలా అయితే డయాగ్నోసిస్ అవుతుందో మనకి అండర్ డయాగ్నైజ్డ్ డిసీజ్ ఉంటాయి, అన్నౌన్ అన్ఐడెంటిఫైడ్ డిసీజ్ ఉంటాయి. అవన్నీ కూడా జ్యోతిష్యంలో కాంబినేషన్స్, మన పరాశర మహమ్మని చెప్పేటువంటి కాంబినేషన్స్ కొన్ని ఉంటాయి. వాటిని పట్టుకున్నట్టయితే మన రిజల్ట్ తొందరగా వస్తుంది. ఎందుకంటే ఆటిజం ట్రీట్మెంట్ 5-6 years ఇచ్చినా రాదు. కానీ పరిహారాలు చేసుకుంటూ వెళ్ళటం వల్ల రిజల్ట్స్ బాగా వస్తాయి. ఎక్కువగా ఈ మధ్య ఎక్కువ ఎందుకంటే అపార్ట్మెంట్ కల్చర్ అవ్వచ్చు, తర్వాత న్యూక్లియర్ ఫ్యామిలీస్ అవ్వటము, తర్వాత తప్పు అనేది అందరిది ఉంటుందండి. వీళ్ళు ఏం చేస్తారంటే అత్తగారు తప్పండి, కోడలు తప్పండి అంటారు, కానీ అందరూ తప్పు ఉంటుందండి. ఇక్కడ ఈక్వల్గా ఏదైనా సరే 50-50 డెఫినెట్గా. ఓకే, అందువల్ల ఏంటంటే ఒకళ్ళొకళ్ళు బ్లేమ్ చేసుకోకుండా ఈ కాంబినేషన్స్ని ముందుగానే తెలుసుకుని కనుక పరిహారాలు చేసుకోవడం వల్ల డాక్టర్ల సలహాలతో ఆటిజానికి, డిస్లెక్సియాకి, ADHDకి వచ్చేటువంటి సమస్యల్ని జ్యోతిష్యం అనేది మీకు ఒక మంచి పరిష్కారం అనేది చూపిస్తుందండి. జై గురుదత్త. సమస్య పరిష్కారంలో ఇంకో కలర్ లైన్లో సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. జై గురుదత్త, నమస్కారం అండి. నమస్తే అండి. అమ్మ, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మేమండి పెద్దపక్కల నుంచి మాట్లాడుతున్నాం. ఎవరి గురించి తెలుసుకోవాలి మీరు? మా పాప గురించి అండి. పాప పేరు, పుట్టినరోజు చెప్పండి. పాప పేరండి అఖిల అండి. పుట్టిన ఊరు చోడవరం. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ 1978 అండి. 1900 నవంబర్ 23 పుట్టిందండి పాప. 23 నవంబర్ 1978 మీరు అంది? 98 అండి. అదే కదా ఇందాక. టైం చెప్పండి. 10:05 పుట్టిందండి. ఉదయమేనా? ఉదయం నవంబర్ రాత్రి పుట్టిందండి 10:05. రాత్రి 10:05. చూడండి, అఖిల వచ్చేసి ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదంలో పుట్టింది అమ్మాయి. 1వ పాదంలో. కర్కాటక లగ్నం. ఈ నాన్నగారు ఏం చేస్తారు? వాళ్ళ నాన్నగారండి వైద్యం చేస్తామండి ఆర్ఎంపీగా. ఓకే, కర్కాటక లగ్నంలో పుట్టిందండి ఈ అమ్మాయి. పాప జాతకరీత్యా ప్రస్తుతం నడుస్తుంది రాహు మహర్దశ. అయితే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే శని చంద్రులకి, గురుడికి పరిహారాలు చేయమని చెప్పండి. శని చంద్ర గురులకి రోజు శ్లోకాలు పఠించమని చెప్పండి. ఏం చేస్తుంది ఈ పాప ఇప్పుడు? పాప డిగ్రీ పూర్తి చేసి 4 ఏళ్ళు అయిపోతుందండి. అలా ఖాళీగా ఉండిపోయింది. అయ్యో. పెళ్లి సంబంధాలు చూసాడు. సంబంధం ఒకటి వచ్చిన తర్వాత వచ్చితే జాతకాలు నప్పక అంత ముందు పోయిన సంవత్సరం క్యాన్సిల్ అయిపోయింది. అయ్యో. మళ్ళీ సంబంధం చూసామండి. ఇంకోటి పాప 2-3 సంబంధాలు వచ్చి అలాగే అయిపోయాయి. మళ్ళీ ఇంకో 3వ సంబంధం చూసి సెట్ అయ్యిందండి. ఇప్పుడు పాపకు పెళ్లి యోగం ఉందండి. ఇప్పుడు నడుస్తుందమ్మా, పెళ్లి యోగం నడుస్తుంది. అబ్బాయి పూర్వపరాలు చేసుకున్నాం, సంబంధం రైట్ చేసుకున్నామండి. మంచిది, అన్ని కనుక్కున్నారు కదా, ఇంకా మంచిది. నేను చెప్పిన శ్లోకాలు చదువుకోమని అమ్మాయి భవిష్యత్తు బాగుంటుంది. సరేనా? ఇంకేం డౌట్స్ ఉన్నాయమ్మా?
అదే పాప గురించే అండి. పాప పెళ్లికి ఆటంకాలు వస్తున్నాయని భయపడుతున్నామండి. అలాగే ఏం లేదమ్మా, ఒకసారి మీరు శని చంద్ర బుధులకి పరిహారాలు చేయించండి. లక్ష్మీనరసింహ స్వామికి సింహాచలంలో కళ్యాణం చేయించండి. మీరు ఉండేది ఎక్కడ? నేను పెద్దలో ఉంటున్నామండి, అడ్రోడ్ దగ్గర. ఓకే, ఒకసారి సింహాచలంలో స్వామివారి కళ్యాణం చేయించండి. పెళ్లికి ఎటువంటి ఆటంకాలు రాకుండా అన్నీ మంచిగా అవుతాయి అనమాట. సరేనా? అలాగే అండి. మంచిదమ్మా, శుభం. సమస్య పరిష్కారంలో మరొక కళ లైన్లో సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. జయగ్రత, నమస్కారం అండి. గురుగారు నమస్కారం అండి. నమస్కారం అండి. మీ పేరు, ఎవరి గురించి తెలుసుకోవాలి? నా పేరు శ్రావణ్ కుమార్ అండి. నా గురించేనండి. చెప్పండి శ్రావణ్ గారు, మీ పుట్టినరోజు చెప్పండి. 22 ఏప్రిల్ 1995 అండి. 1995. టైం అమ్మా? సాయంత్రం ఆఫ్టర్ 7:15 అవుతుంది. ఓకే, ఎక్కడ పుట్టారు? ప్రకాశం డిస్ట్రిక్ట్, ఒంగోలు అండి. చూడండి, శ్రావణ నక్షత్రం 2వ పాదంలో పుట్టారు మీరు. తులాలగ్నము, మకర రాశి. అవునండి. మీ జాతకరీత్యా ప్రస్తుతం నడుస్తున్నటువంటి దశ రాహు మహద్దశ. రాహు బాగానే ఉన్నారు. జాతకరీత్యా శని స్వక్షేత్ర స్థితి, శుక్రుడు రవి ఉచ్చ స్థితి, బుధుడు స్థితి అన్నీ బాగున్నాయి. జాతకం బాగుంది. అయితే మనకి ఫలితాలు ఎక్కడ బలహీనపడుతున్నాయి అంటే గురువు కేతువు వలన బలహీనపడుతున్నాయి. గురువు కేతువు కుజుడు వలన. అందువల్ల గురువు కేతు కుజులకి రోజు శ్లోకాలు చేయండి. కేతువు వలన తెలియనటువంటి సమస్యలు, మనం ఎందుకు ఎదగలేకపోతున్నాము అనేటువంటిది, అనుకున్న అభివృద్ధి రాకపోవడం, తండ్రి యొక్క స్థితిగతులు బలహీనంగా పడటానికి కారణం కేతు అవుతారు. అలాగే ఆర్థికంగా కుటుంబ పరంగా మనం ముందుకు వెళ్ళలేకపోవడానికి కారణం గురుడు అవుతాడు. కుజుడు వలన ఏంటంటే మనం తీసుకునే కొన్ని మొండి నిర్ణయాలు మనం ఇబ్బంది పెడతాయి. అలాగే ఇమ్యూనిటీ ప్రాబ్లమ్స్కి కారణం అవుతారు. ఇప్పుడు మీ డౌట్ ఏం చెప్పండి? అది ఎప్పుడు జాబ్ గురించేనండి. మెయిన్ జాబ్ ఏం చేస్తుంటారు మీరు? ఏం చేస్తారు అంటే ఐటీ ఫీల్డ్ కి ప్రిపేర్ అవుతున్నాయి. ఆల్రెడీ మొన్న 1 year జాబ్ చేశానండి. మళ్ళీ 1 year జాబ్ పోయింది. మళ్ళీ సెర్చ్ చేస్తున్నాను. ఓకే ఓకే. ఎక్కడ? హైదరాబాద్లో చేసేవాళ్ళ లేకపోతే? బెంగళూరు అండి, బెంగళూరు. ఓకే, జాబ్ వచ్చేస్తుంది. గురువు కేతు కుజుడికి చేయండి. అది ఏది స్టాండర్డ్ అవ్వట్లేదండి. స్టాండర్డ్ నేను చెప్పా కదా, ఎందుకు లేదు స్టాండర్డ్? ఒకటే చదువులో కూడా మనకి ఎప్పుడు 1 year గ్యాప్ అలా వస్తూ చదువు కూడా అలానే కంటిన్యూ అయ్యింది. మొత్తానికి చదువు కంప్లీట్ చేసి ఉన్నాము. జాబ్ దగ్గర కూడా అలానే జరుగుతుంది. అవును, నేను చెప్పి పర్మనెంట్గా ప్రాబ్లం రావడానికి కారణం కేతు. ఓకేనండి. గురుడు డబ్బులు, కుజుడు ఏంటంటే కొన్ని మొండి నిర్ణయాలు. మీ చదువు గ్యాప్ రావడం ఏదైనా మీ మొండి నిర్ణయం, మీ నిర్ణయం. ఓకే, ఇప్పుడు నేను చెప్పిన కుజ కేతు గురులకి రోజు శ్లోకాలు చేయండి. తప్పనిసరిగా మీకు మంచి భవిష్యత్తు ఉంటుంది. 27లో అమ్మ మళ్ళీ జాబ్ పోతుంది. ఇప్పుడు జాబ్ వచ్చినా 2027లో జాబ్ పోతుంది మళ్ళీ. అప్పుడు 29 వరకు కష్టంగా, 27, 29 కొద్ది కష్టంగా ఉంటుంది జాబ్ పరంగా. ఇప్పటి నుంచి నేను చెప్పే శ్లోకాలు చేయటం వల్ల నీకు చెడు జరగదు. జయగురత అండి. సమస్య పరిష్కారంలో మరొక కాల లైన్లో సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. జయగురత, నమస్కారం అండి. నమస్తే అండి. నమస్కారం అమ్మా. మీరు ఎవరి గురించి తెలుసుకోవాలి చెప్పండి అమ్మా. మా పాప గురించి తెలుసుకోవాలి సార్. పాప పేరు, డీటెయిల్స్ ఇవ్వండి. పేరు రమ్యశ్రీ సార్. డేట్ ఆఫ్ బర్త్ 23 జూలై 2004 సార్. అమ్మా టైం అమ్మా? ఉదయం 8:05 అదే AM-కి. సోంపేటలో పుట్టింది సార్, శ్రీకాకుళం జిల్లా. ఓకే, చూడండి, మీరు ఇచ్చినటువంటి వివరాల ప్రకారం మీ అమ్మాయి హస్త నక్షత్రం 1వ పాదంలో పుట్టిందండి. కన్యా రాశి, సింహలగ్నం అంటారు. పాప జాతకరీత్యా ప్రస్తుతం రాహు యొక్క మహద్దశ నడుస్తుంది. రాహు బాగున్నారు జాతకరీత్యా. అయితే తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే పాపకి శని, రవి, చంద్రుడు శ్లోకాలు పఠించమని చెప్పండి. ఎందుకంటే జాతకరీత్యా ఆ అమ్మాయికి ఒక గొప్ప స్థితి ఏది, ఆ అమ్మాయి చదువుకున్న ఫైనాన్స్ కావచ్చు, ఎలక్ట్రానిక్స్ రంగాల్లో గొప్ప అమ్మాయి అవడానికి, హ్యాపీగా ఉండడానికి కారణం ఉంది. ఇప్పుడు మీ డౌట్ ఏం చెప్పండి? బీటెక్ ఇప్పుడు జాయిన్ అయింది కానీ ఆమెకు అసలు ఇంట్రెస్టే లేదు సార్. అందుకనే అది కంటిన్యూ చేస్తుందా, జాబ్ వస్తుందా లేదా. ఏంటి బీటెక్లో ఏం జాయిన్ అయింది అమ్మాయి? ఈసీ, అదే ఎలక్ట్రానిక్స్ కానీ ఫైనాన్స్ కానీ చేస్తారు. ఓకే, ఏదమ్మా అమ్మాయికి కంటిన్యూ అవడానికి నేను చెప్పే పరిహారాలు చేయించండి. శని, రవి, చంద్రులు చేస్తే అమ్మాయి కంటిన్యూ చేస్తుంది. ఫ్యూచర్ లో జాబ్ వస్తుంది. అవును, మనం చదవకపోతే రాదు కదా. చదవాలి. ఉందా? పక్కన ఉందా ఆవిడ? ఇక్కడ ఉంది. ఇవ్వండి అమ్మాయికి, ఇవ్వండి. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. నీ జాతకరీత్యా ఏంటంటే మంచి యోగాలు ఉన్నాయి. ఇప్పుడు నేను చెప్పింది విన్నావా? మీ అమ్మాయి ఎలక్ట్రానిక్స్ కానీ ఫైనాన్స్లో కానీ అన్నాను, అందుకే అడిగా ఈసీ అవుతున్నావు. ఓకే, అయితే నీకు మంచి జాబ్ వచ్చి గొప్ప అమ్మాయి అవుతావు. ఎందుకు అలా వస్తుందంటే శని వల్ల బద్ధకం ఎక్కువ వస్తుంది. శని పైన శని గురుగ్రహాన్ని, పంచమ స్థానాన్ని వీక్షిస్తున్నారు కాబట్టి భయము, బద్ధకం అన్నీ వస్తాయి. నేను చెప్పిన శ్లోకాలు చేసుకోవటం వల్ల ఎన్ని తొలగిపోయి నీకు మంచి జాబ్ వస్తుంది. అర్థమైందా? ఆపద్దు, మీరు అన్నీ చేయండి గట్టిగా. నువ్వు ఆపేసావు అనుకో, మెమ్మల్ని వెంటనే పెళ్లి చేస్తారు. అప్పుడు ఏముంది, నీ లైఫ్ నీ చేతిలో ఉండదు. అర్థమైందా? తర్వాత నీకు బయటికి వెళ్ళి మంచిగా చదువుకోవడానికి, గొప్ప మంచి ఉద్యోగం రావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ధనయోగాలు బాగున్నాయి, మంచి ఉద్యోగం వస్తుంది, హ్యాపీగా ఉంటావు. ఓకే, శని, రవి, చంద్రులు పొద్దున 6 లోపు శ్లోకాలు చేయండి. హెల్త్ పరంగా కేర్ తీసుకోండి. ఓకే.
హార్మోన్స్ ఒకటి, డైజెషన్ ప్రాబ్లమ్స్ వల్ల కొద్దిగా లావ్ అవడానికి అవకాశాలు ఉంటాయి. ఇప్పుడే ఆ పీరియడ్ స్టార్ట్ అయింది కాబట్టి జాగ్రత్త. ఇప్పుడు సన్నగా ఉన్నప్పటికీ కొద్ది కేర్ తీసుకుని ఆరోగ్యకరమైనటువంటి ఆహారం తీసుకోమని చెప్పండి. అటువంటి రాకుండా ఉంటుంది. జాతకం చాలా బాగుందమ్మా, మీరు టెన్షన్ పడద్దు. సరేనా? 2028లో పెళ్లి చేయండి. 28లో చేయండి పెళ్లి. సరే. ఎందుకంటే ఇప్పుడు ఏమవుతుంది, ఆ అమ్మాయి సరిగ్గా చదువుకోలేదు అన్నప్పుడు రేపు జూలైలో సంబంధం ఒకటి వస్తుంది. సంబంధం చేయకండి, అమ్మాయి లైఫ్ పాడైపోద్ది. 2028 జూన్ అంటే 2028 శ్రావణ మాసంలో తర్వాత పెళ్లి చేయండి. ఈ లోపు చేస్తే అందుకని బాగా చదువుకోమని మంచి ఉద్యోగం వస్తుంది పాపకి. సరేనా? మంచిది, శుభం అండి. సమస్య పరిష్కారంలో మరొక కళ లైన్లో సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. జగరత నమస్కారం అండి. నమస్కారం అండి. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, ఎవరి గురించి తెలుసుకోవాలి? మా పేరు భానుప్రసాద్ అండి, గజ్వేల్ నుంచి మాట్లాడుతున్నాను. చెప్పండి భాను గారు, మీరు ఎవరి గురించి తెలుసుకోవాలి? 1997 జూన్ 25 అండి. 25 జూన్ 1997. టైం అండి? 1997 అండి. టైం మధ్యాహ్నం 3:15. ఎక్కడ పుట్టారు? దుబ్బాక అండి. దుబ్బాక. చూడండి, శతభిష నక్షత్రం 2వ పాదం తులా లగ్నంలో పుట్టారండి మీరు. అవునండి. ప్రస్తుతం నడుస్తుంది శని మహాదశ. మీ జాతకరీత్యా ఏంటంటే మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, గురు కుజుల యొక్క పరిహారాలు రోజు చేయండి. ఇప్పుడు మీ డౌట్ ఏంటి, జాబా వ్యాపారం అనా? అవునండి. వ్యాపారం అంటే ఏం చేస్తారు? ఏమా? బిజినెస్ అంటే ఇంట్రెస్ట్ అండి, చేద్దాము అని చెప్పి. ఏం చదువుకున్నారు మీరు? డిగ్రీ చేశామండి. ఏ బిజినెస్ చేద్దాం అనుకుంటున్నారు? వెల్డింగ్ షాప్ మా బ్రదర్ కు ఉన్నది, దాన్ని కంటిన్యూ చేయాలా లేదా ఓన్ గా వేరే పెట్టాలా అని. నీకు అనుభవం ఉందా వెల్డింగ్ షాప్ లో? కొంచెం ఉందండి. అండ్ సాఫ్ట్వేర్ ఫీల్డ్ ఇట్లా నేర్చుకున్నాను కొంచెం. ఓకే, నువ్వేం చదువుకున్నావు? డిగ్రీ బీకామా లేకపోతే ఏంటి, బీటెక్? డిగ్రీ బీఎస్సీ కంప్యూటర్ సైన్స్. జాబ్ అనేది మీకు పెద్ద ఖర్చు ఏమొస్తే పెద్దగా డబ్బులు ఏం రావు. ఇప్పుడు డిగ్రీ ఇంత గ్యాప్ ఇచ్చాక అలా బిజినెస్, వెల్డింగ్ షాప్ బిజినెస్ అవ్వదు, సర్వీస్గా వర్క్ అవుతుంది, స్కిల్ వర్క్ కదా, అలాంటివి పెట్టుకోవచ్చు. ఇంక వేరేది రియల్ ఎస్టేట్లు, షేర్ ట్రేడింగ్లు చేయకండి, దెబ్బతింటారు. ఓకేనా? కొద్దిగా ఏంటంటే మీ జాతకంలో కుజుడు శని బలహీనంగా ఉన్నారు కాబట్టి అన్నదమ్ముల మధ్య చికాకులు వచ్చే విషయాలు ఉంటాయి. అందువల్ల కొద్దిగా జాగ్రత్త తీసుకోండి, రిలేషన్షిప్ పాడైపోకుండా. సరేనా? ఓకే అండి. రోజు కుజ గురు శనికి శ్లోకాలు పఠించండి. ఓకే, ఓకే, మంచిదండి, శుభం. సమస్య పరిష్కారంలో మరొక కాలర్ లైన్లో సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. జగృత నమస్కారం అండి. నమస్కారం. మా సాయి అక్షయ్ గురించి చెప్పుకున్నాం బాబు. బాబు పేరేంటి? సాయి అక్షయ్. అక్షయ్. పుట్టిన తేదీ ఇవ్వండి. పుట్టిన తేదీ 31/12/2004. టైం అండి? టైము ఉదయం 6 గంటలకు. ఎక్కడ పుట్టారు? కరీంనగర్. మకా నక్షత్రం 2వ పాదంలో పుట్టాడండి. మకా నక్షత్రం 2వ పాదం. సింహరాశి అవుతుంది. లగ్నం ధనుర్లగ్నం. బాబు జాతకరీత్యా రవి గురువుల యొక్క స్థితి చాలా బలంగా ఉంది. అందువల్ల ఏంటంటే ఆ అబ్బాయికి మంచి స్థితి అనేది లభిస్తుంది. అయితే ప్రస్తుతం నడుస్తున్నటువంటి దశ ఏంటంటే శుక్ర మహాదశ అండి. ఈ జాతకంలో శుక్రుడు యొక్క స్థితి, బుధుడు యొక్క స్థితి మనం గమనించినట్లయితే తెలివితేటలు బాగుంటాయి, ఎనాలిసిస్ బాగుంటుంది. కానీ ఫలితాలు ఆర్థికంగా ముందుకు వెళ్ళలేకపోవడానికి బుధ శుక్ర గ్రహాలకు పాపకత్రి యోగాలు ఏర్పడటము శని యొక్క స్థితి. అందువల్ల మీ అబ్బాయి బాగా సక్సెస్ అవ్వాలంటే కనుక శని చంద్ర కేతు శుక్రులు, శని చంద్ర కేతు శుక్రులు శ్లోకాలు పఠించమని చెప్పండి. దత్తాత్రేయ స్వామి వారిని ఆరాధించాలి. మంచిది, శుభం. జయగురు. ఈరోజు జ్యోతిష్యం సందేహాల్లో మనం కాలర్తో మాట్లాడామండి. పాపం జాతకాలు చూసే పెళ్లి చేశారు. ఆమె క్వశ్చన్ అడుగుతుంది. బాగా బీటెక్ చదివించారండి తల్లిదండ్రులు కష్టపడి. డైవర్స్ దాకా వెళ్ళాం. నాకు ఆ అబ్బాయి కావాలి, ఇలా వెళ్ళటం నాకు ఇష్టం లేదు, ఆయన వినట్లేదు, మాట్లాడటానికి లేదు, మరి గ్రహాలన్నీ జాతకాలు చూశారు అని చెప్తున్నారండి. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఒకటి, ఇక్కడ 4-5 అంశాలు ఉంటాయి. ఒక అంశం తీసుకుంటే ఇవే జాతకాలు అంటే 9 గ్రహాలు, 12 రాసులు, 12 లగ్నాలు ఏవైతే ఉన్నాయో ఈ కాంబినేషన్స్ 20-30 ఏళ్ల క్రితం ఉన్నాయి. అప్పుడు ఏంటంటే విడిపోలేదు, ఎవరు గొడవ పడలేదు, తక్కువ పడ్డారు. కొంత స్త్రీ అయితే అన్యాయం జరిగింది, అప్పుడు కాదని అన్నట్లు, కానీ విడిపోలేదు. ఎందుకు అనంటే అప్పుడు కొన్ని కట్టుబాట్ల వల్ల కానివ్వండి, ఎథిక్స్ వల్ల కానివ్వండి, మోరల్ వాల్యూస్ వల్ల కానివ్వండి, తల్లిదండ్రులు అంటే భయం వల్ల కానివ్వండి, లేకపోతే అత్తమామలు ఏదైనా అమ్మాయిని ఒక మాట అంటే వాళ్ళ వర్గం వస్తుంది, మనం జాగ్రత్తగా ఉండాలని భయం కానివ్వండి, ఏదో రకంగా ఉంటుంది. ఒక పాప భీతి కూడా ఉండేది. అందుకని 90% ఫ్యామిలీస్లో అత్తగారితో చిన్న చిన్న ఇబ్బందులు, కొంత 10% పీపుల్కి ఎక్కువగా ఉండడం జరిగేది, కానీ విడిపోవటాలు ఎప్పుడు జరగలేదు. అవే జాతకాలు మరి ఈరోజు జరుగుతున్నాయి. ప్రథమ అంశం ఏంటంటే ఫస్ట్ ఈరోజు ఎందుకు జరుగుతున్నాయి అంటే, ఒకటి భయం అనేది లేదు, రెండోది ఎథిక్స్ లేవు, నీతి నియమం అనేది లేదు, తర్వాత ఆప్షన్స్ ఎక్కువగా ఉన్నాయి, తర్వాత
చెప్పే విషయాల్లో కూడా ఏంటంటే రాంగ్ గైడెన్స్. ఈ రోజుల్లో కామన్ కదా 2-3 పెళ్ళిళ్ళు అనేటువంటి. ఈ మధ్య నేను చూస్తున్నానండి 4th మ్యారేజ్ కూడా వస్తున్నారండి. 4th మ్యారేజ్ కూడా వస్తుంటే చాలా ఆశ్చర్యంగా, ఇంక పెళ్ళి ఏంటి అనేది నాకు అర్థం కావట్లేదు. ఓకే, ఇది ఈ రోజుల్లో ఉన్నటువంటి ఫైనాన్షియల్ ప్రెషర్ ఒకటి, తర్వాత పిల్లల యొక్క ఎడ్యుకేషన్ గురించి కావచ్చు, తల్లిదండ్రులకి హెల్త్ వల్ల కావచ్చు, లేకపోతే జాబ్ ప్రెషర్స్ వల్ల కావచ్చు, ఇద్దరు దూరంగా ఉండటం వల్ల కావచ్చు, రీజన్ ఏమైనా కానీ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ కావచ్చు, స్త్రీకి ఈక్వల్ హక్కు ఇవ్వటం వల్ల డెఫినెట్గా నోరు తెచ్చి అడుగుతారండి. ఇప్పుడు ఒక పెట్టుబడి పెడుతున్నారు, ఈఎంఐ డబ్బులు తీసుకెళ్ళి పెట్టినప్పుడు ఎట్లా, ఇప్పుడు నేను చూస్తుంటానండి, ఒక అమ్మాయి డబ్బులు పెట్టి ఇల్లు కొంటారు. ఓకే, ఆ అమ్మాయి పేరు మీద లోన్ ఉంటుంది, కానీ రిజిస్ట్రేషన్ వీడి పేరు మీద ఎలా చేస్తాడో తెలియదు, సడన్గా డైవర్స్ ఇస్తాడు. ఓకే, ఈ క్లియర్ కట్ కేసెస్లో నేను దాదాపుగా డైవర్స్ కేసెస్లో 50 వస్తే 2-3 కేసెస్ చూస్తుంటాను. ఇంకా అమ్మాయి ఇల్లు వాడి పేరు మీద ఉంటుంది, వైస్ వర్సా కూడా ఉంటుంది. అమ్మాయిలు కూడా అలా చేస్తారు, అబ్బాయిలు కూడా చేస్తుంటారు. ఇక్కడ ఇలాంటి ఇబ్బందులు వలన విడిపోవడం జరుగుతుంది. ఇది ఫస్ట్ అంశం. రెండోది, జాతకాలు చూసినప్పుడు మరి ఎందుకు చాలామంది వాదన ఏంటంటే ఈ రోజుల్లో మనం చూసుకుంటే లాస్ట్ 10 yearsగా ఏమంటున్నారు, పాయింట్లు చూసాం, మంచి ముహూర్తం చూసుకున్నాం, కానీ ఎందుకు ఇలా జరుగుతుంది అంటే ఇక్కడ ఏమవుతుంది, పాయింట్లు అనేది అంత వ్యాలిడిటీ కాదండి. ఎందుకంటే పూర్వకాలంలో పాయింట్లు చూసుకోకుండా పెళ్లి చేసుకున్నారు, హ్యాపీగానే ఉన్నారు కదా. 36 పాయింట్లు, 35 పాయింట్లు వచ్చిన వాళ్ళు 15 రోజుల్లోనూ 16 రోజుల్లో విడాకులు తీసుకుంటున్నారు. తర్వాత నేను ఒక టాప్ కంపెనీ పనిచేస్తున్నాను, నా జీతం ₹1,00,000, నీ జీతం 50,000 అని డైవర్స్ తీసుకునే వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. ఫేస్బుక్ వలన విచిత్రంగా అండి, మెసేజ్ల వలన, తర్వాత వాట్సాప్ స్టేటస్ల వలన డైవర్స్ తీసుకునే వాళ్ళు బోల్డ్ మంది ఉంటున్నారండి. అయితే ఇక్కడ ఏమవుతుంది, పూర్తిగా చూసుకోవట్లేదు. అంటే ఈ కాంబినేషన్స్లో జాతకాలని పూర్తి విశ్లేషణ చేసుకుంటే కొంతవరకు మనకి మార్గం అనేది సుగమం అవుతుందండి. ఎలాగా, ఇందాక ఆ అమ్మాయి జాతకం మనం చూసాము, మేషలగ్నంలో పుట్టారు ఈవిడ. మేషలగ్నం పుట్టినప్పుడు ద్వితీయ సప్తమాధిపతి అనేటువంటి శుక్రుడు శత్రుక్షేత్రంలో ఉండి షష్టాధిపతితోనూ అష్టమాధిపతితో కలిసి అస్తంగతమయ్యాడు. అనగానే ఏమవుతుంది, ఈ అమ్మాయి యొక్క జాతకంలో వయోజీతంలో ఇబ్బందులు ఉన్నాయి అని వాళ్ళ జ్యోతిషులు చెప్పాలి. ఫస్ట్ చెప్పిన తర్వాత ఆ అమ్మాయిని ఎలాగా సెట్ చేయాలి, ఈ అమ్మాయికి మ్యారేజ్ చేస్తే నడిచే దశ అష్టమ రాహులో డెఫినెట్గా శని దృష్టి పడుతుంది. కాబట్టి ఆడపిల్లకి ఎప్పుడైనా పెళ్ళైన తర్వాత పాపగ్రహాలు కనుక అష్టమ స్థానంలో కనుక ఉన్నట్లయితే, పాపగ్రహాలకు దృష్టిలు పడుతున్నప్పుడు సప్తమాధిపతి కుటుంబాధిపతి బలహీనపడ్డా, కలత్రకారకుడు అస్తంగతమైన, కలత్రకారకుడు బలహీనపడ్డా, తర్వాత కలత్ర స్థానముందు వ్యయాధిపతి కానీ శత్రు స్థానాధిపతి కనుక ఉన్నట్లయితే తప్పనిసరిగా ఈ అమ్మాయికి డైవర్స్ రావడానికి అవకాశం ఉంటాయి. లేకపోతే ట్రాజిడిక్ ఈవెంట్స్ ఉంటాయి. ఎవరికైనా ట్రాజిడిక్ ఈవెంట్స్ అంటే డిఫరెంట్ టైప్, నెగిటివ్స్ మనం మాట్లాడుకోవద్దు, నెగిటివ్స్ ఉంటాయి అనమాట. ఇలా ఉన్నప్పుడు ఏం చేయాలి, ఈ అమ్మాయి జాతకంలో బలమైన రాజయోగాలు ఉన్నాయి, శని స్వక్షేత్ర స్థితి, లగ్నవందు పూర్ణచంద్రుడు, గురుచంద్రుడు యొక్క పరస్పర దృష్టిలు, చంద్రుడు పూర్ణచంద్రుడై ఉన్నాడు, గురుడు స్వాంశలో ఉన్నాడు, రవికుజుల యొక్క కలయిక, ఈ అమ్మాయికి పక్కా గవర్నమెంట్ జాబ్ వస్తుంది, క్యాడర్ ఆఫీస్ రావచ్చు, గ్రూప్ 1 ఆఫీస్ రావచ్చు, సివిల్ సర్వీస్ రావచ్చు, లేదా సివిల్ జడ్జి కానీ డిస్ట్రిక్ట్ జడ్జి కానీ అవడానికి అవకాశం ఉంది. అప్పుడు జ్యోతిష్యం అనేది గైడెన్స్ ఇవ్వాలి. అమ్మ, మీ అమ్మాయికి పెళ్లి చేయాలనుకుంటున్నారు, మ్యారేజ్ లైఫ్లో ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి తన కాళ్ళ మీద తను నిలబడేట్లు ప్రయత్నం చేయండి ఫస్ట్. తర్వాత మనం పెళ్లికి వెళ్దాం, 20 ఏళ్ళు 30 ఏళ్ళు లేట్ అయినా, 22 ఏళ్ళు లేట్ అయినా అని చెప్పుకోవాలి. అలాగే ఈ అబ్బాయి యొక్క జాతకం మనం చూసుకుంటే కన్యాలగ్నంలో కుటుంబ స్థానం ముందు రవికుజుల యొక్క స్థితి. రవికుజులు ఎప్పుడైతే కుటుంబ స్థానంలో ఉన్నారో కుటుంబ స్థానం దెబ్బతింటుంది బికాస్ ఆఫ్ హీటెడ్ ఆర్గ్యుమెంట్స్. ఎప్పుడు కూడా కోపము, ఇసిరేయటము, కొట్టడము అలాంటి తత్వాలు ఉండడానికి కారణం అవుతుంది. ఎక్కువ హీటెడ్ ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి. అది రవికుజుల యొక్క కలయిక 2వ స్థానం ముందు మొట్టమొదటిది. రెండోది, కలత్రకారకుడు అనేటువంటి శుక్రుడు శనితో కలవటం, షష్టాధిపతి అయి ఉన్నాడు, సప్తమాధిపతి పైన షష్టాధిపతి యొక్క దృష్టి పడుతుంది. అంటే ఇక్కడగా ఇద్దరికి కంపేర్ చేయడం వల్ల ఈ రోజు ఉన్న స్థితి ప్రకారం డైవర్స్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది. అప్పుడు ఈ అమ్మాయికి ఎలాంటి వాళ్ళకి కంపాటిబిలిటీ చూడాలి, సప్తమ స్థానం బలంగా ఉండి అలా చూసుకోవాలి. మరి ఈ అబ్బాయికి ఎలాంటి వాళ్ళని చూడాలి, ఒకవేళ ఈ అబ్బాయిది కరెక్ట్ అనుకుందాం, ఈ అబ్బాయి జాతకంలో ఎలాంటి వాళ్ళని చూడాలి, ఈ అబ్బాయికి జాతకంలో కుటుంబ స్థానం పాడైపోయింది, కలత్రకారకుడు పాడైపోయాడు, సప్తమాధిపతి పాడైపోయాడు, అనుభవం వచ్చేది కుటుంబ స్థానంలో నీచ స్థితిలో ఉన్న వ్యయాధిపతి యొక్క మహర్దశ. అయితే ఏమవుతుంది, అప్పుడు ఇది కంపెన్సేట్ చేయడానికి ఆ అమ్మాయి యొక్క జాతకాన్ని మనం తెలుసుకోవాలి. అంటే రెండింటిని కంపారిజన్లో మ్యాచ్ మేకింగ్ అంటే అండి పూర్తి విశ్లేషణ జరగాలి. చాలామంది ఏమంటారంటే పేర్లు మార్చచ్చు, లేకపోతే పాయింట్లు చూడాలి, ఎందుకు కంబైన్ చేస్తారని. అందుకని ఇలా కాంబినేషన్ చెక్ చేసేటప్పుడు కూడా విడిపోరా అంటే ఛాన్సెస్ ఉంటాయండి. ఎక్కడ ఉంటాయి, మళ్ళీ అక్కడ ఏమవుతుంది, టైం డేట్ ఆఫ్ బర్త్లో తేడాలు ఉంటాము, కొంతమంది దాస్తారు, కొంతమంది టైం అప్రాక్సిమేట్గా ఇస్తారు, ఇది ఉండదు. తర్వాత యాటిట్యూడ్ ఇష్యూస్ ఉంటాయి. నా దగ్గర ఎవరైనా మ్యాచ్ మేకింగ్ తెలిసిన వాళ్ళు ఎవరైనా వచ్చినప్పుడు అమ్మాయిని అబ్బాయిని కూర్చోబెట్టి మాట్లాడటం జరుగుతుంది. ఎట్లాగాను, ఈ అమ్మాయి అగ్రెసివ్గా ఉంటుంది, ఈ అబ్బాయి సాఫ్ట్గా ఉంటాడు, ఈ రెండు కాంబినేషన్ మీరు ఎలా తీసుకుంటారు. తర్వాత ఈ అమ్మాయి వచ్చేసి ఇంపార్టెన్స్ ఎక్కువ కోరుకుంటుంది, అబ్బాయి ఇంపార్టెన్స్ ఇవ్వడు, వర్కాలిక్ అవుతాడు ఒకటి. ఇంకోటి, ఈ అబ్బాయి ఇంటెలెక్చువల్ స్ట్రెస్గా ఉంటాడు, నువ్వు ఎలా మేనేజ్ చేస్తావు. లవ్ మ్యారేజ్లో అయినప్పుడు ఇలా జాగ్రత్తలు చెప్పుకోవడం జరుగుతుందండి, ఇవి తీసుకుని వెళ్ళాలి.
కొన్ని సందర్భాల్లో కొన్ని కాంబినేషన్స్లో కుటుంబ స్థానం సప్తమ స్థానం పాడైపోయినప్పుడు శని బుధులు కానీ శనికేతులు కానీ బుధకేతు ఈ కాంబినేషన్స్ ఏమవుతుంది, అమ్మాయి కానీ అబ్బాయి కావచ్చు, ఆ అమ్మాయి అయితే స్పిన్స్టర్గా ఉండడానికి ఫ్రిజిడిటీ అంటే సెక్షువల్ లైఫ్ మీద ఇంట్రెస్ట్ చూపించదు, అలా అబ్బాయి అయితే కనుక కొద్దిగా హార్మోన్ ఇష్యూస్ వల్ల కొంత ఇబ్బందులు ఉంటాయి. ఈ కాంబినేషన్స్ని మనం జాగ్రత్తగా బేరీ చేసుకోగలగాలి. లేకపోతే ఏమవుతుంది, ఎంతో 50 లక్షలు కోటి రూపాయలు పెట్టి కట్నం పెడతారు, వీళ్ళ యొక్క బిహేవియర్ డిఫరెంట్గా ఉండటం వల్ల, హార్మోన్ ఇష్యూస్ వల్ల, టెస్టోస్టెరాన్ లెవెల్స్ తక్కువగా ఉండటం వల్ల, కొద్దిగా బెడ్ కంఫర్ట్ సరిగా లేకపోవడం వల్ల ఏంటి డైవర్స్కి వెళ్ళడానికి కారణం అవుతుంది. అందువల్ల ఇలాంటి ఒకవేళ ఈ అబ్బాయి బెడ్ కంఫర్ట్స్ తక్కువ ఉన్నప్పుడు మనం తెచ్చే అమ్మాయి జాతకంలో సర్వీస్ ఓరియంటెడ్, స్పిరిచువల్ బెంట్, తర్వాత ఆధ్యాత్మిక సాధన ఇలాంటి అమ్మాయిని తెచ్చినప్పుడు వీళ్ళిద్దరికీ బెడ్ కంఫర్ట్స్ యోగాలు తక్కువ ఉన్నాయి కాబట్టి వాళ్ళ దృష్టి అంతా స్వామివారి సేవ, సమాజ సేవ అవటం వల్ల ఏమవుతుంది, ఇద్దరి మధ్య గ్యాప్ రాదు. అందువల్ల ఈ యొక్క లస్ట్ కావచ్చు, లేకపోతే బెడ్ కంఫర్ట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా జాతకంలో కాంబినేషన్స్ కొన్ని కాంబినేషన్ చూపిస్తుంటాయండి. ఆ కాంబినేషన్ సాధ్యమైనంత అంటే 1 or 2% దైవ నిర్ణయం ఉంటుందండి, వాటిని కనిపించలేం. 99% మనం చెక్ చేసుకోవడానికి అవకాశం. దీనికి ఏం కావాలంటే మంచి నమ్మకం కావాలి, తర్వాత టైం డేట్ ఆఫ్ బర్త్ అని కరెక్ట్గా ఉండేది చెక్ చేసుకోవాలి. అంతేగాని ఫోన్ చేసేసి చెప్పాడని కాకుండా. అందువల్ల ఈ పాపలాగా చాలామంది అబ్బాయికి కూడా ఇబ్బందులు ఉంటాయండి. కొంతమంది అమ్మాయిలు పెళ్లి చేసుకుంటారు, అమెరికా తీసుకువెళ్తారు, అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఆల్రెడీ లవర్ ఉంటారు ఆ అమ్మాయికి, అక్కడికి వెళ్ళిపోతుంది, తల్లిదండ్రులకి చిక్కదు, వీళ్ళకి చిక్కదు, ఈ అబ్బాయి అక్కడ ఇరుక్కుంటాడు, పెళ్లి కాదు. అలాంటి కేసెస్ బోల్డ్ ఉన్నాయండి. మగపిల్లలు ఇక్కడ తల్లిదండ్రులు అబ్బాయి కదా పెళ్లి చేసి పంపిస్తారు, ఆ అమ్మాయికి ఆల్రెడీ లవ్ అఫేర్ ఉంటుంది, వాడు అమెరికాలో ఉంటాడు. ఈ కేసులు చాలా ఉంటాయండి, నేను చాలా చూస్తుంటాను. తల్లిదండ్రులు ఇక్కడ అబ్బాయి తన నరకం చూస్తుంటాడు, 10 ఏళ్ళ నుంచి పెళ్లి కాని వాళ్ళు కోర్టు కేసు, అమ్మాయి ఎక్కడుందో కూడా తెలియని వాళ్ళు ఉన్నారు, వీళ్ళకి ఇబ్బందులు ఉంటాయి. ఇలా కేసులు చాలా ఉంటాయి, డిఫరెంట్గా ఉంటాయి అన్నమాట. కానీ ఇప్పుడు ప్రాబబిలిటీ ఎక్కువైపోయింది. ఎందువల్ల టైం స్పేస్ డైరెక్షన్ అంటే దేశ దిక్కాలమాన ప్రకారం మనం బయటికి వెళ్ళి చదివిస్తున్నాం, వీసా ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఇవి ఉంటాయి, ఫ్రెండ్స్ కలుస్తారు, ఒకే చోట కలిసి ఉండటం వల్ల రకరకాలుగా అనుమానాలు ఇవన్నీ ఎక్కువ ఉంటాయి. కాబట్టి ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా జాగ్రత్త తీసుకుని నిర్ణయం తీసుకోవాల్సింది అమ్మాయి అబ్బాయి. కాబట్టి వాళ్ళిద్దరికీ వివరణగా చెప్పి జ్యోతిష్యంలో ఉన్నటువంటి సాధన చేసుకోవడం వల్ల 90% వరకు అండి నెగిటివిటీ తగ్గడానికి అవకాశం ఉంటుంది. 10% ఎవరు దేవుడు కాదు కదా, దైవ నిర్ణయం ఏదైతే ఉందో అది జరుగుతుంది. కాబట్టి అన్నీ తెలుసుకుని ముందుకు వెళ్ళడం వల్ల జ్యోతిష్యం ద్వారా మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుందండి. జై గురుదేవ్ దత్త. దివ్య జ్యోతిష్యం కార్యక్రమంలో మీ వ్యక్తిగత జాతక సమస్యలకు పరిష్కారాలు తెలుసుకోదలిచిన వారు మీ ఊరు, పేరు, పుట్టిన తేదీ మరియు మీ సమస్య వివరాలను 8121015393 ఈ నంబర్కి వాట్సాప్ చేయండి.